హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనం హిస్టరీ పార్ట్ 6కి రావడం జరిగిందండి. సో చూసుకోండి, మనం టోటల్ 2500 క్వశ్చన్స్ మనం చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. సో లాస్ట్ మనం 5 పార్ట్స్లో ఆల్రెడీ ఒక 500 క్వశ్చన్స్ మనం చూసామండి. ఓకే, సో అంటే ఒక పార్ట్కి ఒక 100 క్వశ్చన్స్ చొప్పున మనం చూస్తున్నాం. సో ఒకవేళ మీరు లాస్ట్ 5 పార్ట్స్ చూడకపోయి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడే చూడండి. కింద డిస్క్రిప్షన్లో కూడా వాటి లింక్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కామెంట్ సెక్షన్ దగ్గర కూడా మనం వాటి లింక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో తప్పకుండా ఈ వీడియోస్ ఏవి కూడా మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే జీజేపీ తెలుగు అనే మా ఆండ్రాయిడ్ యాప్ని మీరు ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనకి రీజనింగ్ మరియు అరిథమెటిక్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయండి. మనం అరిథమెటిక్ క్లాసెస్ చూసుకుంటే సుమారుగా ఒక 90 గంటల క్లాసెస్ అనేవి ఉంటాయి. సో ఈ 90 అవర్స్ క్లాసెస్లోని మన ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నిటికీ కూడా కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది. అలాగే మరొక 2700 క్వశ్చన్స్ మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రతిదీ ఇంగ్లీష్లోను మరియు తెలుగులోనూ ఉంటుంది. సో అటు తెలుగు మీడియం స్టూడెంట్స్, ఇటు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇద్దరికి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి అరిథమెటిక్ అండ్ రీజనింగ్ ఉన్న ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి కూడా హెల్ప్ అయ్యే విధంగా ఈ క్లాసెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ రోజే యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్లో ఎన్రోల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఓకే, ఇప్పుడు మనం క్లాస్లోకి వెళ్ళిపోతాం. 501st క్వశ్చన్ చూద్దామండి. మనము 1 to 500 చూసాము ఆల్రెడీ. అవి ఏన్షియంట్ హిస్టరీకి సంబంధించి. ఇక్కడి నుంచి మనము మధ్య భారత చరిత్ర గురించి చదువుతాం. మెడివల్ ఇండియన్ హిస్టరీ గురించి చదువుతాం. దాదాపుగా అరౌండ్ 1000 బిట్స్ వరకు, అంటే 500 నుంచి 1000 వరకు మనము మెడివల్ హిస్టరీ అనేది చూద్దాం. సో 501st క్వశ్చన్ ఏమంటున్నాడు? హూ బిల్ట్ హవా మహల్ అంటున్నాడు. హవా మహల్ని నిర్మించింది ఎవరు? ఆప్షన్స్: గురు రామ్దాస్, మహారాజా ప్రతాప్ సింగ్, రవీంద్రనాథ్ ఠాగూర్, లేదా బ్రిటిష్ ప్రభుత్వం. ఎవరు హవా మహల్ని నిర్మించారు అనేది ప్రశ్న. ఇక్కడ మీరు ఇమేజ్ చూస్తున్నారు కదండి, ఆ ఇమేజ్లో కనబడుతున్న బిల్డింగే హవా మహల్ అని అంటారనమాట. ఈ హవా మహల్ అనేది రాజస్థాన్లోని జైపూర్ నగరంలో ఉంటుంది. దీనిని నిర్మించింది ఎవరు అంటే మహారాజా ప్రతాప్ సింగ్. సో మహారాజా ప్రతాప్ సింగ్ హవా మహల్ను నిర్మించారు. నెక్స్ట్ క్వశ్చన్: హూ బిల్ట్ జమా మసీద్? జమా మసీద్ని ఎవరు నిర్మించారు? జమా మసీద్ని ఎవరు నిర్మించారు? ఆప్షన్స్: గురు రామ్దాస్, షాజహాన్, రావ్ జోదాజీ, మహాత్మా గాంధీ. సో జమా మసీద్ని ఎవరు నిర్మించారు? మనం ఇక్కడ ఆప్షన్ చూసినా మనం చెప్పగలుగుతామండి. ఆబ్వియస్లీ మహాత్మా గాంధీ అవ్వరు. గురు రామ్దాస్ అంటే సిక్ అతను, కాబట్టి అంటే వెరీ లిటిల్ ఛాన్సెస్ ఆఫ్ హీ బిల్డింగ్ ద జమా మసీద్. సో మేజారిటీ ఆప్షన్ షాజహాన్ అనేది మనకి అనిపిస్తుంది. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ యాక్చువల్లీ. సో షాజహాన్ అంటే మనకి మొఘల్ ఎంపరర్స్ ఉంటారండి. మొఘల్ ఎంపరర్స్లో గొప్ప వాళ్ళు ఉంటారు, అంటే గ్రేట్ కింగ్స్ అన్నట్టు ఉంటారు ఫస్ట్లో వాళ్ళు. తర్వాత ఉన్నవారు అంత పవర్ఫుల్ కాదు, బలవంతులు కాదు. వాళ్ళని మనము లేటర్ మొఘల్స్ అంటాము. గ్రేటర్ మొఘల్స్కి కోడ్ బాద్షా అండి, అంటే బాబర్, హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. ఇందులో షాజహాన్ అనే మొఘల్ చక్రవర్తి జమా మసీద్ను నిర్మిస్తాడు. ఇక్కడ మీరు ఇమేజ్లో చూస్తున్నారు కదండి, ఈ బిల్డింగే జమా మసీద్. ఎక్కడుంది ఇది? ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మొఘల్ ఎంపరర్ అయినటువంటి షాజహాన్ జమా మసీద్ను 1644 నుంచి 1656 మధ్యకాలంలో నిర్మించడం జరిగింది. జమా మసీద్ని నిర్మించడం కోసం దాదాపుగా 5000 మంది కార్మికులను ఇతను నియమించడం జరిగింది. ఈ జమా మసీద్ని ఒరిజినల్గా ఏమనేవారంట? మసీద్ ఏ జహాన్ నుమా అనేవారంట. అంటే ఒరిజినల్గా ఈ పేరుతో పిలిచేవారు. మసీద్ ఏ జహాన్ నుమా అంటే అర్థం ఏంటి అంటే మాస్క్ కమాండింగ్ వ్యూ ఆఫ్ ద వరల్డ్ అన్నమాట అర్థం. సో ఇది జమా మసీద్కి సంబంధించి. నెక్స్ట్: హూ బిల్ట్ జోధ్పూర్ ఫోర్ట్? ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇమేజ్, ఇది జోధ్పూర్ కోట అని మనం అంటాము. అయితే ఈ జోధ్పూర్ కోటని ఎవరు నిర్మించారు అని ప్రశ్న అడుగుతున్నాడు. సో ఇక్కడ ఆప్షన్స్ ఏంటి? గురు రామ్దాస్, షాజహాన్, రావ్ జోదాజీ, మహాత్మా గాంధీ. సేమ్ ఇందాక ఇచ్చిన ఆప్షన్స్ లాంటివే ఉన్నాయి. అయితే ఇక్కడ పేరులోనే ఉంది జోద్, కాబట్టి జోదాజీ రావ్ జోదాజీ అనే అతను జోధ్పూర్ కోటను నిర్మించడం జరిగింది. సో ఈ కోటనే మెహ్రాన్ కోట అని కూడా అంటారు. ఎందుకు అంటే
మెహరాన్గఢ్ కోట అని కూడా అంటారు. మెహరాన్గఢ్ ఆర్ మెహరాన్ కోట ఎక్కడుంది అంటే రాజస్థాన్లోని జోధ్పూర్ నగరంలో ఉంది. అందుకని జోధ్పూర్ కోట అంటాం దీన్ని మనం. భారతదేశంలో కోటలలో బాగా పెద్దదైన కోటలలో ఇది కూడా ఒక కోట. ఇది రావు జోదాచే నిర్మించబడింది. ఏ సంవత్సరంలో అంటే 1459వ సంవత్సరంలో. ఈ కోట దాదాపుగా 410 ఫీట్ ఎత్తుగా ఉంటుంది. ప్లస్ దీని యొక్క గోడలు చాలా మందం థిక్ వాల్స్ అనేవి ఉంటుంటాయి. ఇక్కడ మీరు చూసుకుంటే వాల్స్ చాలా థిక్గా ఉంటాయి అన్నమాట. సో దిస్ ఈస్ రిగార్డింగ్ జోధ్పూర్ ఫోర్ట్. నెక్స్ట్, హూ ఫౌండెడ్ ద పాలా ఎంపైర్? పాలా సామ్రాజ్యాన్ని స్థాపించినది ఎవరు? ఆప్షన్స్ దేవపాల, ధర్మపాల, ధ్రువ, గోపాల. సో పాలా సామ్రాజ్యం అని మనకు ఉంటుంది. దీనిని స్థాపించింది ఎవరు అని ప్రశ్న అడుగుతున్నాడు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు మనకి స్టార్టింగ్ పాలాలో గోపాల అనే రాజు ఉంటాడండి. ఆ గోపాల యొక్క కొడుకే ధర్మపాల. మొత్తం పాలాలో స్థాపకుడు అంటే పాల సామ్రాజ్యం స్థాపకుడు ఎవరు అంటే మనం గోపాల అంటాము. పాల సామ్రాజ్యం మొత్తంలో గొప్పరాజు ఎవరు అంటే మనము ధర్మపాల అంటాము. సో ధర్మపాల దాదాపుగా 8th సెంచురీ ఆ ప్రాంతం ఇతను పరిపాలించాడు. ఆ టైం పీరియడ్లో వీళ్ళు జనరల్గా పాలాస్ అనేవారు బెంగాల్ ప్రాంతంని పాలించేవారు. ఈ ధర్మపాల అన్న అతను గోపాల యొక్క కొడుకు. ఈ గోపాల అనే అతను పాల వంశం స్థాపకుడు. ఈ ధర్మపాల అనే అతను ఈ సామ్రాజ్యాన్ని బాగా విస్తృతం చేశాడనమాట. దాంతో ఈస్టర్న్ ఇండియాలో అంటే ఈశాన్య భారతదేశంలో అంటే బెంగాల్ ప్రాంతం, బెంగాల్, బీహార్, ఒడిషా ప్రాంతంలో పాల సామ్రాజ్యాన్ని బాగా పటిష్టవంతం చేశాడు. ఎవరు? ధర్మపాలుడు. ఇక్కడ మనకి ప్రశ్న అడిగింది ఏంటి? పాల సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? ఎవరు స్థాపించారంటే గోపాల స్థాపించాడు. హూ రోట్ అక్బర్ నామా? అక్బర్ నామా అనేది ఒక గ్రంథం అండి. అది మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ గురించి వివరిస్తుంది. అటువంటి గ్రంథం అక్బర్ నామాను ఎవరు రచించారు అని మనకి ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. సో అక్బర్ నామా కనుక చూసుకున్నట్లయితే మనం రచించింది అబుల్ ఫజల్ అని అంటాము. ఇతను ఈ అక్బర్ నామాని 3 వాల్యూమ్స్గా రచించాడనమాట. ఈ 3 వాల్యూమ్స్లో అక్బర్ యొక్క పాలన గురించి తెలిపాడు. సో ఈ గ్రంథం అంటే అక్బర్ నామా అనే గ్రంథము అక్బర్ యొక్క ముత్తాతల నుంచి అంటే తైమూర్, వీళ్ళ యాక్చువల్ యాన్సిస్టర్ చూసుకుంటే బాబర్ కన్నా ముందు వెళ్తే తైమూర్ ఉంటారు. సో తైమూర్ నుంచి వీళ్ళ నాన్నటువంటి హుమాయూన్ వరకు ఈ గ్రంథం అక్బర్ నామాలు వివరించడం జరిగింది. అదే దానికి తోడు అక్బర్ యొక్క పాలన 1602 వరకు అక్బర్ ఏ విధంగా పాలించాడో అక్కడ వరకు ప్రస్తావించబడింది. అక్బర్ యొక్క ఆస్థానంలో 9 మంది చాలా గొప్ప కవులు ఉండేవారండి. అందులో నవరత్నాలు అంటారు అనమాట వాళ్ళని. అందులో అబుల్ ఫజల్ అనే అతను ఒకడు. సో ఎవరు రచించారండి అక్బర్ నామాని? అబుల్ ఫజల్ అనేది ఆన్సర్. సో అబుల్ ఫజల్. నెక్స్ట్, హూ రోట్ తుగ్లక్ నామా? ఇందాక మనం చూసింది అక్బర్ నామా రిటన్ బై అబుల్ ఫజల్. ఇక్కడ మనకు అడుగుతున్నాడు తుగ్లక్ నామా. తుగ్లక్ అంటే ఎవరు? ఢిల్లీ సుల్తాన్లు. అక్బర్ అంటే ఎవరు? ముఘల్స్. సో తుగ్లక్ నామాను రాసినది ఎవరు? ఆప్షన్స్ వచ్చేసరికి అబూ నసర్ ఉత్బీ, అమీర్ ఖుస్రో, అబుల్ ఫజల్, హసన్ నిజామీ. ఇవి ఆప్షన్స్ అనమాట. సో తుగ్లక్ నామా వచ్చేసరికి మనకి అమీర్ ఖుస్రో రచించాడు. ఏ సంవత్సరంలో అంటే 1321లో. సో 1321లో అమీర్ ఖుస్రో తుగ్లక్ నామాను రచించాడు. తుగ్లక్ నామా అంటే ఏంటి? తుగ్లక్స్ గురించి ప్రస్తావించే గ్రంథము. సో ఈ గ్రంథంలో ఏ తుగ్లక్ రాజు గురించి చెప్పాడు అంటే ముఖ్యంగా గియాతల్లుద్దీన్ తుగ్లక్ గురించి చెప్పడం జరిగింది. దాంతోపాటు మిగతా తుగ్లక్ వంశం యొక్క పాలకుల గురించి కూడా ప్రస్తావించబడినది. కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకి? తుగ్లక్ నామాను ఎవరు రాశారు? అమీర్ ఖుస్రో ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ద కుతుబ్ మినార్ వాస్ కంప్లీటెడ్ బై ద ఫేమస్ రూలర్. ఢిల్లీకి ఎవరైనా విచ్చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ప్రథమంగా చూసే టూరిస్ట్ స్పాట్ ఏది అంటే కుతుబ్ మినార్. ఈ కుతుబ్ మినార్ని మరి ఎవరు నిర్మాణం పూర్తి చేశారు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. సో కుతుబ్ మినార్ కనుక చూసుకున్నట్లయితే స్టార్ట్ చేసింది అంటే ఈ నిర్మాణం ప్రారంభించింది కుతుబుద్దీన్ ఐబక్, కానీ కంప్లీట్ చేసింది పూర్తి చేసింది వచ్చేసరికి ఇల్తుమిష్.
సో ఈ ఇల్తుత్మిష్ అనే అతను కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత వచ్చిన రాజు. ఇతను యాక్చువల్లీ అల్లుడు అండి, కుతుబుద్దీన్ ఐబక్ యొక్క అల్లుడు అనమాట ఇల్తుత్మిష్. అతను కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత రాజు అవ్వడం జరుగుతుంది. అతను వాళ్ళ మామ నిర్మాణం ప్రారంభించిన కుతుబ్ మినార్ను పూర్తి చేయడం జరుగుతుంది. ఇల్తుత్మిష్ అనేది ఆన్సర్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కుతుబుద్దీన్ ఐబక్ అనే అతను 1193లో కుతుబ్ మినార్ యొక్క నిర్మాణం ప్రారంభించాడు. అయితే ఆ నిర్మాణము అతని అల్లుడైన ఇల్తుత్మిష్ పూర్తి చేశాడు. Which of the following architectural wonders was not constructed in the 12th century AD? 12వ శతాబ్దంలో, క్రీస్తు శకం 12వ శతాబ్దంలో ఈ క్రింద నిర్మాణ అద్భుతాల్లో ఏది నిర్మించబడలేదు అంటున్నాడు. అంటే కింద 4 ఇచ్చాడు, ఆ 4లో 3 దాదాపుగా 12వ శతాబ్దంలో నిర్మించారు. 12వ శతాబ్దం అంటే ఏంటంటే 12th century AD అంటే 1100 AD to 1200 AD. ఈ ప్రాంతం మధ్యలో నిర్మించిన వాటిని 12వ శతాబ్దంలో నిర్మించారు అని అంటారు. అంటే ఈ ప్రాంతం లోపలివి, ఈ కాలం నాటివి. సో కిందిచ్చిన 4లో 1 మాత్రం ఈ టైం పీరియడ్లో నిర్మించబడలేదు అంటున్నాడు. ఏంటది అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటి చూద్దాము. సన్ టెంపుల్ ఆఫ్ కోనార్క్ ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మనం ఖజురహో టెంపుల్ కనుక చూసుకున్నట్లయితే దాన్ని నిర్మించింది ఎవరు అంటే చండేల వంశానికి రాజులు ఉండేవారండి. చండేల రాజ్పుట్ అనే అతను దాదాపుగా 950 to 1050 ఆ ప్రాంతం మధ్యలో ఖజురహో టెంపుల్స్ను నిర్మించడం జరిగింది. తర్వాత కంబోడియాలో ఉన్న అంకోర్వట్ అనే దేవాలయంను 12th centuryలో ఖేనేర్ సింగ్ సూర్యవనన్ II అనే అతను నిర్మించడం జరిగింది. నెక్స్ట్ నోట్రే డేమ్ ద ప్యారిస్ అనేది 1163 ADలో నిర్మించడం జరిగింది. సో ఇవన్నీ దాదాపుగా 12వ శతాబ్దానికి చెందినవే. కాకపోతే సన్ టెంపుల్ కోనార్క్ వచ్చేసరికి గంగా వంశానికి చెందిన రాజు నరసింహదేవ్ I 13వ శతాబ్దంలో నిర్మించాడు. క్రీస్తు శకం 13వ శతాబ్దంలో నిర్మించాడు. ఇది 12వ శతాబ్దానికి చెందింది కాదు. కాబట్టి ఆన్సర్ మనకి సన్ టెంపుల్ ఆఫ్ కోనార్క్, కోనార్క్ యొక్క సన్ టెంపుల్. నెక్స్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ ప్రొవిన్సెస్ ఆర్ మండలమ్స్ ఇన్ ద చోళా ఎంపైర్ వాస్. మనకి చోళ సామ్రాజ్యం ఉంటుందండి. చోళ సామ్రాజ్యానికి ముఖ్యమైన పాలన ఏంటంటే, అంటే పరిపాలన పరంగా చూసుకున్నట్లయితే వికేంద్రీకరణ అండి. అంటే డీసెంట్రలైజేషన్, కింద ఉన్న గ్రామాలకి వాళ్ళకి లోకల్ గవర్నమెంట్ స్థానిక ప్రభుత్వాలకి ఎక్కువ అధికారాలను వికేంద్రీకరణ చేశారు చోళాస్ అనేవారు. సో ఇటువంటి చోళాస్లో ప్రొవిన్సెస్ ఆర్ మండలమ్స్ ఎన్ని ఉండేవి అని అడుగుతున్నాడు. సో చోళ సామ్రాజ్యంలో ప్రొవిన్సెస్ లేదా మండలాల యొక్క సంఖ్య ఎంత అంటున్నాడు. చోళ సామ్రాజ్యం చూసుకున్నట్లయితే ప్రొవిన్సెస్గా విడదీశారు. ఎన్ని ఉండేవంటే అవి 9 ప్రొవిన్సెస్ ఉండేవి. ప్రొవిన్సెస్ని వాళ్ళు మండలమ్స్ అని పిలిచేవారు. అంటే లైక్ ప్రెజెంట్ డే ఇప్పుడు దేశం కంట్రీని ఏ విధంగా రాష్ట్రాలు స్టేట్స్గా విడదీశారో అప్పట్లో చోళ సామ్రాజ్యం చోళ ఎంపైర్ని ప్రొవిన్సెస్గా విడదీశారు. ప్రొవిన్సెస్ని మండలమ్స్ అని అనేవారు. ఇది పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ 510th క్వశ్చన్, ద లార్జెస్ట్ స్టాండింగ్ ఆర్మీ ఆఫ్ ద ఢిల్లీ సుల్తనేట్ డైరెక్ట్లీ పెయిడ్ బై ది స్టేట్ వాస్ క్రియేటెడ్ బై. ఆప్షన్స్ బాల్బన్, ఇల్తుత్మిష్, మొహమ్మద్ బిన్ తుగ్లక్, అలావుద్దీన్ ఖిల్జీ అంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఢిల్లీ సుల్తాన్ రాజుల్లో ఏ రాజు ఒక అతిపెద్ద స్థిర సైన్యంను ఏర్పాటు చేశాడు అని అడుగుతున్నాడు. ఇక్కడ ఆ స్థిర సైన్యం కంట జీతాలు డైరెక్ట్గా ప్రభుత్వం క్యాష్ రూపంలో ఇచ్చేవారు అన్నట్టు అడుగుతున్నాడు. సో లార్జెస్ట్ స్టాండింగ్ ఆర్మీ ఆఫ్ ద ఢిల్లీ సల్తనెట్ డైరెక్ట్లీ పెయిడ్ బై ద స్టేట్ వాస్ క్రియేటెడ్ బై ఎవరు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు మనల్ని. దీనికి ఆన్సర్ అలావుద్దీన్ ఖిల్జీ అండి. అలావుద్దీన్ ఖిల్జీ అనే ఢిల్లీ సుల్తాన్ రాజు ఖిల్జీ వంశానికి చెందినతను. ఇతను ఎక్కువ సామ్రాజ్యాన్ని ఆక్రమించాలి, తద్వారా ఎక్కువ సంపదని చేకూర్చాలి అని ఇతను ఆశయంగా పెట్టుకున్నాడు. అలెగ్జాండర్ లాగా ఎక్కువ ప్రాంతాన్ని జయించాలి అని ఇతనికి ఒక భావన ఉండేది. అందుకని చెప్పి ఇతను ఒక స్థిర సైన్యం, సిద్ధ సైన్యంని, చాలా పెద్ద సైన్యంని తయారు చేశాడు. వాళ్ళకి డైరెక్ట్గా ఇతను జీతాలు ఇవ్వడం అనేది ప్రారంభించాడు. 511th క్వశ్చన్ అండి, హూ బ్రాట్ ద ఫేమస్ పెర్షియన్ పెయింటర్ నేమ్డ్ ఖ్వాజా అబ్దుస్ సమద్ టు ఇండియా. ఖ్వాజా
అబ్దుస్ సమద్ అనే ప్రసిద్ధ పర్షియన్ చిత్రకారుడిని భారతదేశానికి తీసుకువచ్చినది ఎవరు? హుమాయూనా, మొహమ్మద్ బిన్ తుగ్లక్, అక్బరా, అలావుద్దీన్ ఖిల్జీ అని అడుగుతున్నాడు ఇక్కడ మనకి. సో ఈ పెర్షియా నుంచి ఒక చిత్రకారుడు అంటే ఒక పెయింటర్ని, ఇతను చాలా ఫేమస్ అండి, ఖ్వాజా అబ్దుస్ సమద్, భారతదేశానికి ఎవరు తీసుకొచ్చారు అంటున్నాడు ఇక్కడ మనకి ప్రశ్న. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇమేజ్ ఉంది చూడండి, ఇది ఇతను గీసింది అనమాట. దీన్ని మనము మినియేచర్ పెయింటింగ్స్ అంటాం, ఈ టైప్ ఆఫ్ పెయింటింగ్స్ని. సో ఇక్కడ చూసారు కదా పెయింటింగ్స్, సో మినియేచర్ టైప్ ఆఫ్ పెయింటింగ్స్ అంటాము. సో ఇరాన్ అన్న పెర్షియన్ ఒకటేనండి. ఇరానియన్ పెయింటర్స్ వర్ బ్రాట్ బై హుమాయూన్ యాక్చువల్లీ ఇద్దరిని తీసుకొస్తాడండి ఇరాన్ పెర్షియా నుంచి పెయింటర్స్. ఎవరు వాళ్ళు అంటే ఒకరు అబ్దుస్ సమద్ అనే అతను ఒక అతను, ఇంకొక అతను మీర్ సయీద్ అలీ అనే అతను ఒక అతను. వీళ్ళిద్దరూ ఈ మొఘల్ స్కూల్ ఆఫ్ మినియేచర్ పెయింటింగ్ అనే ఒక పెయింటింగ్ స్టైల్ను డెవలప్ చేశారనమాట బాగా. సో ఏ రాజు తీసుకొచ్చాడు ఖ్వాజా అబ్దుస్ సమద్ భారతదేశానికి అంటే ఇట్ వాస్ హుమాయూన్. హూ ఫౌండెడ్ ద విక్రమశిల యూనివర్సిటీ? విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారు అని ప్రశ్న అడుగుతున్నాడు. దేవపాల, ధర్మపాల, ధ్రువ, గోపాల అంటున్నాడు. మనకి పాల సామ్రాజ్యం ఉంటుంది. పాల సామ్రాజ్యంలో ఫౌండర్ ఎవరు అంటే ఈ విక్రమశిల విశ్వవిద్యాలయం అనేది మన ఈ పాల సామ్రాజ్యం స్థాపకుడు ఎవరు అంటే మనము గోపాల అంటాము. గోపాల యొక్క కొడుకు ధర్మపాల, ఇతను పాల సామ్రాజ్య పాలకులందరిలో కల్లా గొప్పవాడు. ఈ ధర్మపాల లేట్ 8th or ఎర్లీ 9th centuryలో 9వ శతాబ్దంలో విక్రమశిల విశ్వవిద్యాలయంని నిర్మించాడు. దాదాపుగా 400 సంవత్సరాల వరకు ఈ విశ్వవిద్యాలయం అనేది చాలా ప్రఖ్యాతిగాంచిందిగా ఉండేది. అయితే దాదాపుగా మనకి 400 సంవత్సరాల తర్వాత బక్తియార్ ఖిల్జీ అనే ఖిల్జీ వంశస్థుడు, ఢిల్లీ సుల్తాన్ రాజు అయిన బక్తియార్ ఖిల్జీ అనే అతను ఈ విశ్వవిద్యాలయాన్ని డెస్ట్రాయ్ చేయడం జరిగింది. సో స్థాపకుడు ఎవరు అంటే మనకి ధర్మపాల అని మనం చెప్పాలి. ధర్మపాల. నెక్స్ట్, ద ఢిల్లీ సుల్తనేట్ రీచ్డ్ ఇట్స్ మ్యాక్సిమం జోగ్రఫికల్ లిమిట్స్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్? ఎవరి పాలనలో ఢిల్లీ సుల్తనేట్ గరిష్ట భౌగోళిక పరిమితులను చేరుకుంది అంటున్నాడు. అంటే మనకి రాజ్యం విస్తరిస్తూ వస్తుంటారు కదండి రాజులు. అయితే ఏ రాజు సమయంలో మ్యాక్సిమం భూభాగం ఢిల్లీ సుల్తనేట్ క్రింద ఉండేది అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. ఆప్షన్స్ అలావుద్దీన్ ఖిల్జీ, కుతుబుద్దీన్ ముబారక్ షా ఖిల్జీ, మొహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ తుగ్లక్ అని ఇచ్చాడు. సో మనము ఢిల్లీ సుల్తనేట్స్లో మనకి తుగ్లక్ వంశం వాళ్ళు ఉంటారు. అందులో మొహమ్మద్ బిన్ తుగ్లక్ అనే రాజు ఉంటాడు. అతని కాలంలో ఢిల్లీ సుల్తనేట్ మ్యాక్సిమం ఏరియా ఈ రాజు పరిపాలిస్తున్న సమయంలో ఢిల్లీ సుల్తనేట్ కింద మ్యాక్సిమం రాజ్యం అనేది ఉండేది. ఇది స్టాండర్డ్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. ఏ రాజు ఢిల్లీ సుల్తాన్ పరిపాలిస్తున్న ఏ రాజు కాలంలో ఢిల్లీ సుల్తనేట్ కింద మ్యాక్సిమం ల్యాండ్ ఉండేది, భూమి ఉండేది అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్, ద ఫారిన్ ట్రావెలర్ హూ విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ విజయనగర పీరియడ్ వాస్? విజయనగర కాలంలో భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరు? ఆప్షన్స్ మనకి మెగస్థినిస్, యువాన్ చువాంగ్, ఫాహిన్, నికోలో కాంటి. సో మనకి నికోలో కాంటి అనే అతను విజయనగర పరిపాలిస్తున్న సమయంలో విదేశీయుడు భారతదేశానికి రావడం జరుగుతుంది. ఇతను ఇటలీ దేశస్థుడు, ఇటాలియన్. విజయనగర సామ్రాజ్యంకి ఇతను విచ్చేయడం జరుగుతుంది 1420వ సంవత్సరంలో. సో విజయనగర సామ్రాజ్యంకి అప్పుడు దేవరాయ 1 అనే అతను సింహాసనంపైకి వెక్కుతాడు, రాజు అవుతాడు. ఆ కాలంలో ఇతను రావడం జరుగుతుంది. ఇతను విజయనగర సామ్రాజ్యం గురించి డిస్క్రిప్షన్ ఇస్తాడనమాట. ఇతను ఏమని చెప్తాడు అంటే, ఈ సిటీ నగరం ఏదైతే ఉందో నగరం చుట్టూ గోడలు కట్టబడి ఉన్నాయి. దాని తోడు ఆ సామ్రాజ్యంలో ఆర్మీలో వేల మందిని ఆర్మీలో ఉండడం జరిగింది అని ఇతను చెప్పడం జరిగింది, నికోలో కాంటి అన్నతను. నెక్స్ట్, హూ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ రూలర్ టు ఆర్గనైజ్ హజ్ పిల్గ్రిమేజ్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ద స్టేట్? రాష్ట్ర ఖర్చుతో హజ్ తీర్థయాత్ర నిర్వహించిన తొలి భారత పాలకుడు ఎవరు?
అలావుద్దీన్ ఖిల్జీ, ఫిరోజ్ తుగ్లక్, అక్బర్, ఔరంగజేబ్. హజ్ యాత్ర అంటే ఏంటి? జనరల్గా ఇస్లాం మతానికి చెందిన వారు మక్కా ఒక జన్మలో ఒకసారైనా మక్కాకు విచ్చేయాలి అని వారికి రిలీజియస్ మతం పరంగా ఉంటుంది. ఎవరైతే మక్కాని సందర్శిస్తారో వాళ్ళకి వాళ్ళ మతం పరంగా వాళ్ళు మోక్షం లభిస్తారు అని ఉంటుంది. అందుకని మరి మక్కా వెళ్ళాలి అంటే చాలా ఖర్చుతో కూడినది, అందరికీ అంత సులువు కాదది. అందుకని చెప్పి ఎవరైతే హజ్ యాత్ర చేయడానికి ఆర్థికంగా వారికి ఆ శక్తి లేదో వాళ్ళ కోసం రాష్ట్రమే వాళ్ళ తరపున ఖర్చు చేసి వాళ్ళని పంపించడం జరుగుతుంది. అయితే ఈ పద్ధతిని మొట్టమొదటిగా భారతదేశంలో ప్రవేశపెట్టిన పాలకుడు ఎవరు అని మనకి ప్రశ్న అడుగుతున్నాడు. సో ఇటువంటి ప్రక్రియను మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన రాజు అక్బర్ అండి. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సీక్వెన్సెస్ రిప్రజెంట్స్ ద కరెక్ట్ క్రోనలాజికల్ ఆర్డర్? ఇక్కడ మనకి 4 రాజులు ఇచ్చాడు. ఇవన్నీ మరాఠాస్కి చెందిన రాజులండి, 4. వీళ్ళని ఒక కాలక్రమేణ పరంగా పెట్టండి అంటున్నాడు. అంటే ఒక ఆర్డర్లో పెట్టండి, వీరు పరిపాలించిన విధంగా ఆర్డర్లో పెట్టండి అంటున్నాడు. ఇక్కడ ముఖ్యంగా 4 గురించి ప్రస్తావిస్తున్నాడు. షాజీ, శివాజీ, రాజారాం, శంభాజీ. అది మనము ఆర్డర్లో పెట్టాలన్నమాట. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే శివాజీ కనుక మనం చూసుకున్నట్లయితే శివాజీ కన్నా ముందే షాజీ అనే అతను పరిపాలించడం జరుగుతుంది. శివాజీ తర్వాత మనం చూసుకున్నట్లయితే సంభాజీ తర్వాత రాజారాం. సో ఇది వస్తుందండి మనకు ఆర్డర్. కాబట్టి షాజీ, శివాజీ, నెక్స్ట్ సంభాజీ, సంభాజీ. బి అండి ఆన్సర్. 17th, the Assam state derives its name from that of a tribe that conquered the region. Where did the tribesmen come from అంటున్నాడు. అంటే అస్సాం రాష్ట్రము ఈ ప్రాంతాన్ని జయించిన ఒక తెగ పేరు నుండి వచ్చింది అంట. అయితే ఆ తెగవారు గిరిజనులు ఎక్కడి నుండి వచ్చారు అని ప్రశ్న అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు మనకి ప్రెసెంట్ అస్సాం ఏదైతే ఉందో దానికి పేరు ఒక తెగ నుంచి వచ్చింది. ఆ తెగవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ యొక్క స్వస్థలం ఏంటి, ఆ తెగవాళ్ళది అంటున్నాడు. ఆ తెగవాళ్ళ పేరు నుంచి వచ్చిందంట ఈ రాష్ట్రానికి ఈ పేరు, అస్సాం అనే పేరు. సో అస్సాం అనే పేరు ఏ తెగ నుంచి వచ్చింది అంటే సియాం అనే తెగవారు అస్సాంకి రావడం జరుగుతుంది. అయితే ఎక్కడి నుంచి వీరు వచ్చారు అని ప్రశ్న అడుగుతున్నాడు. సియాం అంటే ప్రస్తుతం ఉన్న థాయిలాండ్ దేశం ఉంటుంది కదండి, ఆ థాయిలాండ్ దేశం నుంచి ఈ తెగవారు, సియాం తెగవారు వచ్చారు. ఆ తెగ పేరు మీద ఆ రాష్ట్రానికి అస్సాం అని పేరు పెట్టడం జరిగింది. సో ఆన్సర్ సియాం అనగా ప్రజెంట్ థాయిలాండ్ దేశం నుంచి వారు ఆ గిరిజనులు వచ్చారు, తెగవారు వచ్చారు. నెక్స్ట్, హూ వాస్ ద ఫౌండర్ ఆఫ్ ద సేనా డైనాసిటీ? సేనా రాజవంశం యొక్క స్థాపకుడు ఎవరు? ఆప్షన్ బల్లాల సేనుడు, హేమంత సేనుడు, లక్ష్మణ సేనుడు, విజయసేనుడు. సో సేన వంశం యొక్క స్థాపకుడు అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే సేన వంశం యొక్క స్థాపకుడు హేమంత్ సేన. ఇతను 1095 సంవత్సరంలో రాజు అయ్యాడు. ఇతను తర్వాత వచ్చిన అతను విజయసేన. ఇతను 1096 నుంచి 1159, చాలా దీర్ఘమైన కాలం, దాదాపుగా 63 సంవత్సరాలు ఇతను పరిపాలించడం జరిగింది. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివోల్ట్స్ డ్యూరింగ్ ఔరంగజేబ్స్ పీరియడ్ హ్యాడ్ ఏ పీజెంట్ అగ్రేరియన్ బ్యాక్గ్రౌండ్ అంటున్నాడు. సో ఔరంగజేబ్ కాలంలో ఈ క్రింద తిరుగుబాట్లలో రైతు వ్యవసాయ నేపథ్యం ఉన్న తిరుగుబాటు ఏది అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఔరంగజేబ్ అనే అతను మొఘల్ సుల్తాన్ అండి. సో ఈ మొఘల్ సుల్తాన్ ఔరంగజేబ్ పరిపాలిస్తున్నప్పుడు కొన్ని తిరుగుబాట్లు జరిగినాయి. అయితే ఏ తిరుగుబాటుకి వ్యవసాయ నేపథ్యం ఉంది అని అడుగుతున్నాడు. ఇక్కడ రాజ్పుట్స్, జాట్స్ అండ్ సట్నామీస్, మరాఠాస్, సిక్స్ వీళ్ళందరూ తిరుగుబాటు చేశారు ఔరంగజేబ్కి. అయితే వీరిలో ఎవరికి వ్యవసాయ నేపథ్యం ఉంది అంటే అగ్రికల్చర్ రిలేటెడ్, పెజెంట్ అంటే రైతులు, వాళ్ళకి రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న తిరుగుబాటు ఏది అంటున్నాడు. జాట్స్ మరియు సత్నామీస్ తిరుగుబాటు చేస్తారు ఔరంగజేబ్ పైన. అయితే వీళ్ళది చేసిన తిరుగుబాటుకి వ్యవసాయంతో సంబంధం ఉన్న తిరుగుబాటు అనమాట వీళ్ళది. సో ఇక్కడ చూడండి, సట్నామీస్ అనేవారు ఒరిజినల్గా యాక్చువల్గా అయితే హిందూస్. వీళ్ళు ఔరంగజేబ్ వ్యతిరేకంగా 1672లో తిరుగుబాటు చేస్తారు. ఈ సట్నామీస్ యొక్క లీడర్ పేరు బీర్భాన్.
ఈ సట్నామీస్ అనే అతను ఈ సట్నామీస్ అనేవారు ఢిల్లీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నివసించేవారు. వీరు చాలా ధీరోత్సాహంగా పోరాడారు. కానీ మరి మొఘల్స్, ఔరంగజేబు అంటే గొప్ప రాజు కాబట్టి, చాలా పెద్ద సైన్యం ఉంటుంది కాబట్టి వాళ్ళ చేతిలో గెలవడం అనేది చాలా కష్టమైతే, ఈ సట్నామీస్ అనేవాళ్ళు వీరోచితంగా పోరాడినప్పటికీ ఈ చాలా పవర్ఫుల్ అయిన బలమైన మొఘల్ ఆర్మీ చేత ఓడిపోవడం జరుగుతుంది. సట్నామీస్ ఇది ఏ విధంగా అయితే సట్నామీస్ పోరాడారు, అదేవిధంగా జాట్స్ కూడా ఔరంగజేబుకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. జాట్స్కి సంబంధించిన లీడర్ ఎవరు అంటే గోఖలా అనే అతను. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ ఔరంగజేబ్ మరణించిన తర్వాత ఈ జాట్స్ వాళ్ళు స్వతంత్ర రాజ్యాన్ని భరత్పూర్ ప్రాంతం చుట్టూ ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి ఆన్సర్ జాట్స్ మరియు సత్నామీస్. నెక్స్ట్ చంద్రగిరి కోట అనేది ఒక చారిత్రాత్మక కోట. దీన్ని 11వ శతాబ్దంలో నిర్మించారు. ఇది ఎక్కడ ఉంది అంటున్నాడు. చంద్రగిరి కోట మనందరికీ తెలుసు, తిరుపతికి దగ్గరలో ఉంటుంది. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అంటే ఆంధ్రప్రదేశ్ అని మనం చెప్పాలి. చంద్రగిరి కోట 11వ శతాబ్దంలో నిర్మించిన చారిత్రాత్మక కోట. ఇది ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది. చంద్రగిరి కోట అనేది 11వ శతాబ్దంలో నిర్మించారు. సో ఎక్కడంటే తిరుపతి దగ్గరలో ఉన్న చంద్రగిరి పట్టణంలో ఇది ఉంది కాబట్టి దాన్ని చంద్రగిరి కోట అని అంటున్నారు. ఇది ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్, ఇండియాలో ఉంది. ఇది విజయనగర సామ్రాజ్యానికి ఆ రాజులకి చెందిన అంటే ఆ కాలంలో ఆ రాజులకు సంబంధం ఉన్న నిర్మాణం అన్నమాట. దీన్ని ఎవరు కట్టారు అంటే వీళ్ళ కింద సామంతులుగా ఉండేవారు యాదవ నాయుడు రాజులు అని. వారు 11వ శతాబ్దంలో దీనిని నిర్మించడం అనేది జరిగింది. అంటే వీళ్ళు యాక్చువల్లీ విజయనగరం కన్నా రాకన ముందే ఉండేవారండి యాదవ నాయుడు రాజులు. 11వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. విజయనగరం వాళ్ళు అప్పటికి స్థాపించబడలేదు. కాకపోతే చంద్రగిరి కోటలో ఎక్కువ విజయనగర సామ్రాజ్యం మనం చదువుతున్నప్పుడు రిఫరెన్సెస్ వస్తుంటాయి మనకు చంద్రగిరి కోట. అంత మాత్రాన విజయనగర రాజులు నిర్మించారు అని మనం అనకూడదు. విజయనగర సామ్రాజ్యం ఏర్పడకన్నా ముందే చంద్రగిరి కోటని నిర్మించడం జరిగింది. ఎవరు అంటే యాదవ నాయుడు కింగ్స్ అన్నమాట. ద కోర్ట్ లాంగ్వేజ్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తనేట్ వాస్. ఢిల్లీ సుల్తనేట్ యొక్క కోర్టు భాష అంటే వారి యొక్క రాజభాష ఏది అంటున్నాడు. సో ఢిల్లీ సుల్తనేట్స్ యొక్క రాజభాష పెర్షియన్ అండి. సో గుర్తుపెట్టుకోండి, పెర్షియన్ అన్నమాట. ఢిల్లీ సుల్తనేట్ లిటరేచర్ కనుక చూసుకున్నట్లయితే పెర్షియన్కి సంబంధించి ఉంటుంది. సో వాళ్ళ యొక్క రాజభాష అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చేసరికి పెర్షియన్ అండి. 521st క్వశ్చన్, ఆగ్రా ఫోర్ట్ వాస్ బిల్ట్ బై అని అడుగుతున్నాడు. మనకి ఇక్కడ కింద ఇమేజ్లో కనబడుతుంది చూడండి. ఈ కోటని ఆగ్రా కోట అని అంటాము. అయితే మరి ఈ ఆగ్రా కోటని ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, చాలా బాగుంటుంది ఆగ్రా కోట. ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఈ ఆగ్రా కోటని ఎవరు నిర్మించారు అంటున్నాడు. ఈ ఆగ్రా కోట యొక్క నిర్మాణము 1565లో ప్రారంభమవుతుంది. దీనిని మొఘల్ ఎంపరర్ అక్బర్ నిర్మించారు. దాని తర్వాత నిర్మాణం నెక్స్ట్ స్టేజ్ అతను మనవడైన షాజహాన్ కూడా కొన్ని ఎడిషన్స్ చేస్తాడనమాట. కాబట్టి ఆగ్రా ఫోర్ట్ని నిర్మించింది అక్బర్. అయితే అక్బర్ నిర్మించిన ఈ ఆగ్రా ఫోర్ట్కి ఇంకొంత బ్యూటిఫుల్ చేసేది ఎవరు అంటే షాజహాన్. ఇతను ఏం చేస్తాడు అంటే ఆ కోటకి మార్బుల్ క్రియేషన్స్ బాగా ఎడిషన్స్ అనేది చేస్తుంటాడు. అంటే ఆల్రెడీ అద్భుతంగా ఉన్న ఆగ్రా కోట ఇంకా బ్యూటిఫుల్గా అయ్యేటట్టు షాజహాన్ చేస్తాడు. సో ఆన్సర్ ఏంటంటే మనకి అక్బర్ అని అనాలి. కోట నిర్మించింది ఎవరంటే అక్బర్, సుందరీకరణ చేసింది షాజహాన్. 522nd క్వశ్చన్, హూ వాస్ ది ముఘల్ ఎంపరర్ ఎట్ ద టైమ్ ఆఫ్ అహ్మద్ షా అబ్దాలీస్ ఇన్వేషన్ ఆఫ్ ఇండియా? సో అహ్మద్ షా అబ్దాలీ భారతదేశంపై దాడి చేసిన సమయంలో మొఘల్ చక్రవర్తి ఎవరు అంటున్నాడు. మనకి మొఘల్స్లో గ్రేటర్ మొఘల్స్ ఉంటారు, లేటర్ మొఘల్స్ ఉంటారు. లేటర్ మొఘల్స్లో షా ఆలం I అనే రాజు పరిపాలిస్తున్న సమయంలో మనకి ఈ మొహమ్మద్ షా అబ్దాలీ అనే అతను
ఇక్కడ దాడి చేయడం జరుగుతుంది. ఈ మొహమ్మద్ షా అబ్దాలీ అనే అతను ఆఫ్ఘనిస్తాన్కి చెందిన రాజు అనమాట. అహ్మద్ షా అబ్దాలీ అనే అతను ఆఫ్ఘనిస్తాన్కి చెందిన రాజు. అతను భారతదేశంకి దండయాత్ర చేస్తాడు. ఎప్పుడు అంటే ఆ సమయంలో మొఘల్ ఎంపరర్ ఎవరు అంటే షా ఆలం 1. 523rd question. The famous peacock throne of Shah Jahan was taken away in 1739 by. షాజహాన్ యొక్క ప్రసిద్ధి నెమల సింహాసనాన్ని 1739లో తీసుకువెళ్ళారు ఎవరు అంటే ఫస్ట్ ఆప్షన్ అఫ్ఘాన్ ఇన్వేడర్ అహ్మద్ షా అబ్దాలీ, పెర్షియన్ ఇన్వేడర్ నాదిర్ షా, మంగోల్ ఇన్వేడర్ చెంగిస్ ఖాన్, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అఫ్ఘాన్ ఆక్రమణదారుడు అహ్మద్ షా అబ్దాలీనా, లేక పెర్షియన్ ఆక్రమణదారుడు నాదిర్ షానా, లేదా మంగోల్ ఆక్రమణదారుడు చెంగిస్ ఖానా, లేదా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీనా అని అడుగుతున్నాడు. అంటే షాజహాన్ యొక్క సింహాసనం పైన లైక్ పీకాక్ థ్రోన్ ఉండేదండి. పీకాక్ థ్రోన్ అంటారు ఇంగ్లీష్లో. ఇంకోటి పీకాక్ థ్రోన్ ఉంది కదా. సో ఈ షాజహాన్ యొక్క పీకాక్ థ్రోన్ చాలా ఫేమస్ అనమాట. కోహినూర్ వజ్రం కూడా దానిపైనే ఆ పీకాక్ థ్రోన్లోనే పెట్టడం జరుగుతుంది. దీన్ని ఎవరు తీసుకువెళ్ళారు అని అడుగుతున్నాడు. సో మనకి పీకాక్ థ్రోన్ దీన్నే తౌస్ అంటారు. షాజహాన్కి చెందినది ఇది. షాజహాన్ తన గోల్డ్ స్మిత్ అయిన బెదరద్రు ఖాన్ చేత 1628వ సంవత్సరంలో ఈ పీకాక్ థ్రోన్ను తయారు చేయించుకుంటాడు. ఫస్ట్ ఆగ్రా కోర్ట్లో దీన్ని పెట్టారు, దివానీ ఆమ్ని. దాని తర్వాత రెడ్ ఫోర్ట్, దివానీ ఖాస్ రెడ్ ఫోర్ట్కి మూవ్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే ఔరంగజేబ్ కాలంలో. నాదిర్ షా అనే అతను 1739లో భారతదేశం పైన దండయాత్ర చేస్తాడు. చేసి ఇక్కడ ఉన్న పీకాక్ థ్రోన్ని తీసుకువెళ్ళిపోతాడు అనమాట. ఆ పీకాక్ థ్రోన్లోనే కోహినూర్ వజ్రం కూడా ఉంటుంది. ఆ కోహినూర్ వజ్రంను కూడా పట్టుకెళ్ళిపోతాడు. ఆ విధంగా కోహినూర్ వజ్రము మన భారతదేశంలో ఉన్న మొఘల్స్ చేతి నుంచి ఈ నాదిర్ షాకు వెళ్ళడం జరుగుతుంది. అయితే నాదిర్ షా ఎక్కడ ఇన్వేడర్ అండి? పెర్షియన్ ఇన్వేడర్ అనమాట. అంటే ప్రస్తుతం ఉన్న ఇరాన్ దేశంని పెర్షియా అంటారు. సో పెర్షియన్ ఇన్వేడర్ నాదిర్ షా, పెర్షియన్ యొక్క ఆక్రమణదారుడు నాదిర్ షా అనేది ఆన్సర్. నెక్స్ట్, ఆల్బెర్నీ కేమ్ టు ఇండియా విత్. ఆల్బెర్నీ భారతదేశానికి ఎవరితో వచ్చాడు అని అడుగుతున్నాడు. మొహమ్మద్ ఆఫ్ గజ్నీతోనా, అలెగ్జాండర్తోనా, బాబర్తోనా, తామూర్తోనా? ఆల్బెర్నీ భారతదేశానికి ఎవరితో వచ్చాడు? గజ్నీకి చెందిన మొహమ్మదా, అలెగ్జాండరా, బాబర్రా, తైమూరా అని అడుగుతున్నాడు. మనకి ఆల్బెర్నీ ఒక గొప్ప కవి అండి. ఇతను పెర్షియన్ భాషకు సంబంధించిన కవి. ఇతను మొహమ్మద్ అతనితో పాటు వస్తాడనమాట. ఎప్పుడు అంటే 1017వ సంవత్సరంలో. ఇతను భారతదేశం యొక్క చరిత్ర పైన ఒక గ్రంథం రాస్తాడు. భారతదేశం పైన ఒక గ్రంథం. ఆ బుక్నే తరీక్ అల్ హింద్ అంటాము. ఇది వెరీ ఫేమస్ అనమాట. తరీక్ అల్ హింద్ బుక్ ఎవరు రాశారు అంటే వెంటనే మీరు ఆల్బెర్నీ అనాలి. అతనికి ఫుల్ నేమ్ వచ్చేసరికి అబు రైహామ్ బరుని. ఆప్షన్లో ఆల్బెర్నీ ఇవ్వకుండా ఇది ఇచ్చాడు అనుకోండి, అదేంటి తరీక్ అల్ హింద్ ఆల్బెర్నీ కదా, ఆల్బెర్నీ ఇవ్వలేదు ఆప్షన్లో అనుకోకండి. ఈ పేరు కూడా గుర్తుపెట్టుకోండి, అబు రైహామ్ బెరుని. ఇతనికి ఒక బిరుదు కూడా ఉంటుందండి, అల్ ఉస్తాద్ అనేది ఒక బిరుదు. దాంతోపాటు ఇతనికి ఇంకొక టైటిల్ కూడా ఉంటుంది, ఫౌండర్ ఆఫ్ ఇండాలజీ. అంటే భారతదేశానికి చెందిన భాషలకు సంబంధించి తను నిర్మాత, ఫౌండర్ అన్నట్టు బిరుదు కూడా ఉంటుంది ఆల్బెరునీకి. సో ఆన్సర్ ఎవరితో వచ్చాడండి ఆల్బెరునీ ఇండియాకి? మొహమ్మద్ ఆఫ్ గజ్నీకి చెందిన మొహమ్మద్తో వచ్చాడనమాట. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ బిల్ట్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఇరిగేషన్ కెనాల్స్ ఇన్ ద సుల్తనేట్ పీరియడ్? కింద వాటిలో సుల్తనేట్ కాలంలో అత్యధిక సంఖ్యలో నీటిపారుదల కాలువలను నిర్మించినది ఎవరు? నసిరుద్దీన్ మొహమ్మదా, లేదా గియాసుద్దీన్ బాల్బన్నా, లేదా ఇబ్రాహీం లోడినా, లేదా ఫిరోజ్ షా తుగ్లకా అని అడుగుతున్నాడు మనకి ఇక్కడ ప్రశ్న. సో మనం గనక ఢిల్లీ సుల్తనేట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్లేవ్ వంశం, బానిస వంశం వారు పరిపాలిస్తారు. తర్వాత ఖిల్జీ వంశం వారు వస్తారు. తర్వాత తుగ్లక్ వంశం వాళ్ళు వస్తారు. తర్వాత సయ్యద్, తర్వాత లోడి. సో ఇక్కడ తుగ్లక్ వంశంలో చూసుకున్నట్లయితే ఒక రాజు పేరు ఫిరోజ్ షా తుగ్లక్. ఇతను 1309 నుంచి 1388 వరకు ఇతను టైం పీరియడ్ అంటే ఇతను ఉండడం జరిగిందండి. సో 1309 నుంచి 20 సెప్టెంబర్ 1388 వరకు ఇతను ఉండడం జరిగింది, ఇతను లైఫ్ టైం. సో ఇతను తుగ్లక్ వంశానికి చెందిన రాజు
ఇతను రాజుగా 1351 నుంచి 1388 వరకు పాలించాడు. ఇతను నీటిపారుదలకు సంబంధించి 4 కాలువలను త్రవ్వించాడనమాట. సో ఎవరి కాలంలో అత్యధిక సంఖ్యలో నీటిపారుదల కాలువలను నిర్మించారు అంటే ఇక్కడ మీరు ఆన్సర్ ఏమని చెప్పాలండి? ఫిరోజ్ షా తుగ్లక్ అని చెప్పాలి. మనకి ఢిల్లీలో స్టేడియం ఉంటుంది కానీ ఫిరోజ్ షా కోట్ల ఇతని పేరు మీద పెట్టారనమాట. సో ఢిల్లీ నగరాన్ని కూడా ఇతను చాలా అభివృద్ధి చేస్తాడు, ఫిరోజ్ షా తుగ్లక్. నెక్స్ట్, ద కరెక్ట్ క్రోనలాజికల్ సీక్వెన్స్ ఆఫ్ దిస్ ముఘల్ రూలర్స్ ఆఫ్టర్ ఔరంగజేబ్. మనకి 4 ముఘల్ రాజుల గురించి ఇచ్చాడు ఇక్కడ, వాళ్ళని కరెక్ట్ సీక్వెన్స్లో పెట్టండి అంటున్నాడు. ముఘల్స్ మనకి 2 రకాలు ఉంటారు, ఒకరు గ్రేటర్ మొఘల్స్, ఇంకొకరు లేటర్ మొఘల్స్. సో ఈ గ్రేటర్ మొఘల్స్ చూసుకుంటే బాద్షా అండి కోడ్, బాబర్, హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్. తర్వాత వచ్చిన పాలకులు అంత స్ట్రాంగ్ కాదు వీళ్ళంతా, అందుకని వాళ్ళని మనము లేటర్ మొఘల్స్ అంటాము. సో వీళ్ళల్లో కొంతమంది పేర్లు ఇచ్చాడు, వాళ్ళని ఆర్డర్లో పెట్టమంటున్నాడు. ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ మొఘల్స్ ఔరంగజేబ్ తర్వాత వచ్చిన మొఘల్స్ యొక్క ఆర్డర్ ఫస్ట్ ఎవరు అంటే ఔరంగజేబ్ తర్వాత ఫరూక్ సియర్ అనే అతను వస్తాడు, తర్వాత జహాందర్ షా, తర్వాత ఆలంగీర్ II, షా ఆలం II అనే వాళ్ళు వస్తారనమాట. నెక్స్ట్ అబుల్ ముజఫర్, ముయిన్ ఉద్దీన్, మొహమ్మద్ షా, ఫరూక్ సియర్. ఇతను ఫుల్ నేమ్ అండి, పెద్ద నేమ్ అనమాట. ఆలిం అక్బర్ సనీవాలా షాన్ పాద్షా ఏ బహరూబర్, లేకపోతే సింపుల్గా ఫరూక్ సియర్ అంటాం ఇతన్ని. ఇతను ఔరంగజేబ్ తర్వాత వచ్చిన ఫస్ట్ రాజు. ఇతను 1713 నుండి 1719 వరకు పాలిస్తాడు. తర్వాత జహాందర్ షా ఇతను హత్యకి గురవుతాడు. జహాందర్ షా ఇప్పుడు రాజు అవుతాడు. నెక్స్ట్, ఈ జహాందర్ షా యాక్చువల్ పేరు ఏంటంటే ఇవంతా అక్కర్లేదని మీకు జస్ట్ ఇస్తున్నా అంతే ఇన్ఫర్మేషన్, సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది క్వశ్చన్కి సంబంధించి. కాబట్టి ఈ జహాందర్ షా యొక్క యాక్చువల్ నేమ్ ఏంటి అంటే మిర్జా ముయిజుద్దీన్ బేగ్ మొహమ్మద్ ఖాన్. సో ఇతను 1712 నుంచి 13 ఆ కాలంలో బ్రీఫ్గా ఇతను ఉండడం జరుగుతుంది. దాని తర్వాత ఆలంగీర్ II అనే అతను 1754 to 1759, ఇతను జహాందర్ షా యొక్క మనవడు. తర్వాత అజీజుద్దీన్ అనే అతను జహాందర్ షా యొక్క కొడుకు. ఇతను హిస్టారికల్గా షా ఆలం II అని చెప్తాం అనమాట. ఇతను 16వ మొఘల్ రాజు, ఆలంగీర్ II యొక్క కొడుకు అనమాట. ఎవరు? షా ఆలం II. సో ఇక్కడ మనం ఆర్డర్ చూసుకుందామండి. సో ఫస్ట్ మనకి జహాందర్ షా వస్తారు, తర్వాత ఫరూక్ సియర్, తర్వాత ఆలంగీర్ II, తర్వాత మనకి షా ఆలం II. సో 3, 2, 1, 4 ఆన్సర్ డి అండి. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాస్ నోన్ యాజ్ ఏ నిర్గుణ సెయింట్ అండ్ రిఫార్మర్. కింద వాటిలో నిర్గుణ సాధువు మరియు సంస్కర్తగా ఎవరిని పిలుస్తారు అంటున్నాడు. సో హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాస్ నోన్ యాజ్ ఏ నిర్గుణ సెయింట్ అండ్ రిఫార్మర్ అంటున్నాడు. కింద 4 పేర్లు ఇచ్చాడు, కబీర్, సూర్దాస్, చైతన్య మహాప్రభు, తులసీదాస్. సో మనకి కబీర్ ఉంటాడండి. కబీర్ అనే అతను మనము స్వామి రామానంద యొక్క ప్రథమ శిష్యుడిగా చెప్తాము. సో ఇతను వైష్ణవ మతానికి కూడా బాగా ఫేమస్ అనమాట. ఎవరు? స్వామి రామానంద అనే అతను. సో ఇతని యొక్క శిష్యుడిగా చెప్తాం మనం కబీర్ని. ఇతన్ని మనము నిర్గుణ సెయింట్ అండ్ రిఫార్మర్గా పేర్కొంటాం. ఎవరిని? కబీర్, సంత్ కబీర్. ఫ్రమ్ వేర్ ద మన్సబ్దారీ సిస్టమ్ వాస్ బారోడ్. మన్సబ్దారీ వ్యవస్థని ఎక్కడి నుండి తీసుకున్నారు అని అంటున్నాడండి. మన్సబ్దారీ వ్యవస్థని చూసుకున్నట్లయితే ఇది ఒక మిలిటరీ టైప్ గ్రేడింగ్ అనమాట. అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే పోలీసులో కూడా ర్యాంక్స్ అట్లాగా ఉంటాయి, మిలిటరీలో కూడా ర్యాంక్స్ ఉంటాయి, ఆ విధంగా మన్సబ్దారీ వ్యవస్థ అంటే అప్పట్లో మిలిటరీకి సంబంధించిన ర్యాంకింగ్ టైప్ అండి. ఈ వ్యవస్థని ఎక్కడి నుండి అంటే మంగోలియా నుండి బారో చేయడం జరిగింది. భారతదేశంలో మొఘల్ రాజున అక్బర్ దీన్ని ప్రవేశపెడతాడు. అయితే ఎక్కడి నుంచి మనం వీటిని బారో చేసుకున్నాము, గ్రహించుకున్నాం అంటే మంగోలియా ప్రాంతం నుంచి. నెక్స్ట్, సఖీ, సబద్ అండ్ రమైనీ వర్ ద నోటబుల్ వర్క్స్ ఆఫ్. సఖీ, సబద్ అండ్ రమైనీ అనేవి ముఖ్యమైన ఎవరి యొక్క ఇవి గ్రంథాలు అన్నట్టు అట్లా అడుగుతున్నాడండి. సో ఇక్కడ మనకి కబీర్ ఇందాక చూసాం కదండి, నిర్గుణ సెయింట్ అంటాము. ఇతను 15వ శతాబ్దానికి చెందిన ఒక కవి. ఇతను కొన్ని గ్రంథాలు రాస్తాడు. ఆ గ్రంథాల పేర్లు సఖీ,
సబద్ అండ్ రమైని. సో కబీర్ యొక్క చెప్పిన ఈ పద్యాలు అవి సిక్కులకి బాగా పవిత్రమైన గురు గ్రంథ్ సాహిబ్లో కూడా మనకి ఉంటుంటాయండి. సఖీ సబద్ అండ్ రమైని వర్ ద నోటబుల్ వర్క్స్ ఆఫ్ అంటే కబీర్, సంత్ కబీర్. ద బయోగ్రఫీ ఆఫ్ హుమాయూన్ వాస్ రిటర్న్ బై. సో హుమాయూన్ ఇప్పుడు మనకి మొఘల్స్లో గ్రేటర్ మొఘల్స్ ఉంటారు కదా, అందులో బాద్షా బాబర్, తర్వాత హుమాయూన్. ఈ హుమాయూన్ యొక్క జీవిత చరిత్ర గురించి రచించినది ఎవరు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. హుమాయూన్ జీవిత చరిత్ర ఎవరు రాశారు అంటున్నాడు. సో అక్బర్ గనక మనం సో ఈ అక్బర్ ఆయన బ్రదర్ అన్న జీవితం గురించి ఏదైతే వాళ్ళ ఆంటీకి కూర్చుందో అదంతా రాయమని అడుగుతారు. దాంతో గుల్బదన్ బేగం అక్బర్ ఒక ఆంటీ అనమాట, ఈవిడ తనకు ఏమాత్రం అంటే తెలిసిన వరకు హుమాయూన్ గురించి రాయడం జరుగుతుంది. ఆ గ్రంథం పూర్తి పేరు ఇదంతా అండి. అయితే పూర్తి గ్రంథం పేరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, సింపుల్గా హుమాయూన్ నామా అని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ హుమాయూన్ నామా ఎవరు రచించారు అంటే గుల్బదన్ బేగం, ఈవిడ అక్బర్ యొక్క ఆంటీ అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్. అక్బర్ ఎస్టాబ్లిష్డ్ ఇబాదత్ ఖానా ఎట్ లాహోరా, ఢిల్లీనా, ఆగ్రానా, ఫతేపూర్ సిక్రీనా అని అడుగుతున్నాడు. అక్బర్ ఇబాదత్ ఖానాని ఎక్కడ స్థాపించాడు అని అడుగుతున్నాడు. సో మనకి ఫతేపూర్ సిక్రీ అనే నగరాన్ని అక్బర్ నిర్మిస్తాడు. ఆ నగరంలోనే అక్బర్ ఇబాదత్ ఖానాను నిర్మిస్తాడు. నెక్స్ట్ తులసీదాస్ మనకు తెలుసు రామచరిత్ర మానస్ని రచించాడు. సో ఇది ఎవరి కాలంలో తులసీదాస్ రామచరిత్ర మానస్ను కంపోజ్ చేశాడు అని అడుగుతున్నాడు అండి. తులసీదాస్ రామచరిత్ర మానస్ను ఎవరి పాలనప్పుడు దీన్ని రాశాడు అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, రామచరిత్ర మానస్ తులసీదాస్ రచించడం జరిగింది. దీనిని అయోధ్య, వారణాసి, చిత్రకూట్ ఆ ప్రాంతంలో దీన్ని కంపోజ్ చేయడం జరిగింది. ఈ కాలంలో ఇండియాని పరిపాలిస్తున్న మేజర్ మొఘల్ రాజు ఎవరు అంటే అక్బర్ అన్నమాట. సో అక్బర్ కాలంలో తులసీదాస్ రామచరిత్ర మానస్ను కంపోజ్ చేయడం జరిగినది. నెక్స్ట్ కందరియా మహాదేవ టెంపుల్ ఆఫ్ మెడివల్ ఇండియా ఈజ్ డెడికేటెడ్ టు విచ్ లార్డ్. మధ్యయుగ భారతదేశంలోని కందరియా మహాదేవ ఆలయం ఏ ప్రభువుకి అంకితం చేయబడింది? మనకి కందరియా మహాదేవ గుడి అని ఉంటుందండి. ఈ గుడి శివుడికి అంకితం చేశారనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ టెంపుల్ ఉంది కదండి, మనకి ఖజురాహో టెంపుల్స్ ఉంటాయి మధ్యప్రదేశ్లో. ఆ ఖజురాహో టెంపుల్స్లో ఇది మనకు ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ పేరు కందరియా మహాదేవ టెంపుల్. ఈ టెంపుల్ శివుడికి సంబంధించినది. ఈ టెంపుల్ ఖజురాహో కాంప్లెక్స్ లోపల ఉంటుంది. దీనిని నిర్మించింది చండేల రాజులు, పాలకులు. సో ఇక్కడ ఈ టెంపుల్ ఉంది కానీ ఇదే అనమాట టెంపుల్ ఏంటి, కందరియా మహాదేవ టెంపుల్. నెక్స్ట్, హూ వాస్ ద ఆథర్ ఆఫ్ గీతా గోవిందం? వెరీ ఇంపార్టెంట్ అండి, బిట్ స్టాండర్డ్గా అడుగుతున్నాడు. గీతా గోవిందం గ్రంథంని రచించింది ఎవరు అంటే జయదేవుడు అని మీరు చెప్పాలి. సో గీతా గోవిందం అనే గ్రంథము 12th century పోయెట్ అయినటువంటి అంటే 12వ శతాబ్దానికి చెందిన కవి జయదేవుడు రచించాడు. ఈ జయదేవులో మనకి కృష్ణుడి యొక్క ఆటల గురించి చెప్పడం జరుగుతుంది. బృందావనం ఉంటుంది కదండి, కృష్ణుడి యొక్క రాసలీల గురించి వివరించడం జరుగుతుంది గీతా గోవిందం గ్రంథంలో. నెక్స్ట్, హూ వాస్ ద ఫస్ట్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ టు ఇష్యూ రెగ్యులర్ కరెన్సీ అండ్ టు డిక్లేర్ ఢిల్లీ యాజ్ ద క్యాపిటల్ ఆఫ్ హిస్ ఎంపైర్? సాధారణ కరెన్సీని జారీ చేసి మరియు ఢిల్లీని సామ్రాజ్యానికి రాజధానిగా ప్రకటించిన ఢిల్లీ మొదటి సుల్తాన్ ఎవరు అని అడుగుతున్నాడు. సో మనకి ఈ ఢిల్లీ సుల్తాన్స్ కనుక చూసుకున్నట్లయితే మొదటి వంశం స్లేవ్ వంశం, బానిస వంశంలో మొదటగా పరిపాలించిన రాజు కుతుబుద్దీన్ ఐబక్. ఈ కుతుబుద్దీన్ ఐబక్ లాహోర్ ప్రాంతంని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. అయితే కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత అతను అల్లుడు ఇల్తుత్మిష్ అనే అతను రాజ్యం అంటే రాజు అవుతాడు. ఇతను రాజధానిని లాహోర్ నుంచి ఢిల్లీకి మారుస్తాడు. సో ఇల్తుత్మిష్ వాజ్ ద ఫస్ట్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ టు ఇష్యూ రెగ్యులర్ కరెన్సీ అండ్ డిక్లేర్ ఢిల్లీ యాజ్ ద క్యాపిటల్ ఆఫ్ హిస్ ఎంపైర్. ఓకే కదండి. సో ఇల్తుత్మిష్.
హూ వాస్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ ఎ పరగనా. సో పరగనా యొక్క అధికారి, పరగనా ఎవరి పరిధిలో ఉంటుంది అని అడుగుతున్నాడు. మనకు ఆన్సర్ చీఫ్ షిక్దర్. అతన్నే షిక్దర్ ఏ షిక్ద్రన్ అంటాము. ఇతను ఎగ్జిక్యూటివ్ అడ్మినిస్ట్రేషన్కి ఇన్ఛార్జ్ అనమాట. నెక్స్ట్ షేర్ షా సూరి వచ్చాక ఇంకొన్ని మార్పులు చేశాడు. సో ఈ అల్టిమేట్లీ జనరల్గా ఈ పరగనాకి ఇన్ఛార్జ్ ఎవరు అంటే షిక్దార్ అనేది ఆన్సర్. షిక్దార్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ టుక్ గ్రేటర్ ఇంట్రెస్ట్ ఇన్ లేయింగ్ అవుట్ గార్డెన్స్ దాన్ అదర్స్. కింద వాటిల్లో ఇతరుల కన్నా తోటలు వేయడానికి, గార్డెన్స్ నిర్మించడానికి ఎక్కువ ఆసక్తి ఎవరు చూపారు అని ఇక్కడ కింద 4 ఇచ్చారు. అడుగుతున్నాడు ఆప్షన్. హుమాయూనా, బాబరా, జహంగీరా, అక్బరా అని. మనకి మొఘల్స్లో ఫస్ట్ రాజు బాబర్ అనమాట. ఈ బాబర్ అనే అతను మనకి గార్డెన్స్, తోటలు నిర్మించడానికి ఎక్కువ ఆసక్తి చూపించాడు. సో బాబర్. అక్బర్స్ మౌసోలియం ఈజ్ సిచ్యువేటెడ్ ఎట్ ససరామా, సికింద్రానా, ఆగ్రానా, ఢిల్లీనా. అక్బర్ యొక్క సమాధి ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడండి. సో అక్బర్ సమాధి ఆగ్రా దగ్గరలోని సికింద్రా అనే ప్రాంతంలో ఉంది. ఓకే కదండి. అక్బర్ యొక్క వైఫ్ మరియం ఉజ్ జమానీ, ఆవిడ యొక్క సమాధి అక్బర్ ఉన్న సమాధికి కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట. ఆ సమాధినే మరియం సమాధి అంటాము. మరియంకు మరియు అక్బర్కు జన్మించిన కొడుకే జహంగీర్. బీబీకా మక్బరా వాస్ బిల్ట్ బై, ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇమేజ్ అనమాట. బీబీకా మక్బరా ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్రాంతంలో ఉంటుంది. సో బీబీకా మక్బరా అంటే అర్థము టూంబ్ ఆఫ్ ద లేడీ. దీనిని నిర్మించింది ఎవరు అంటే ఔరంగజేబ్ తన భార్య. ఔరంగజేబ్ ఉంటాడు కదండి మొఘల్ రాజు. ఈ మొఘల్ రాజు అయిన ఔరంగజేబ్ యొక్క భార్య కోసం, అంటే అతని భార్య రబియా ఉద్ దౌరాని. సో వీళ్ళిద్దరికీ పుట్టిన కొడుకు పేరు ఆజం షా. సో ఔరంగజేబ్ వాళ్ళ కొడుకుని అడగడం జరుగుతుంది. అయితే వాళ్ళ కొడుకు తల్లి కదండి ఈవిడ. సో తల్లి కోసం, రబియా ఉద్ దౌరానీ కోసం ఒక ఆమె సమాధిని నిర్మిస్తాడు. దానినే మనము బీబీకా మక్బరా అంటాము. తాజ్మహల్ రేంజ్లో కట్టాలనుకుంటాడండి ఔరంగజేబ్. బట్ ఫర్ డ్యూ టు అంటే ఎకనామిక్ క్రైసిస్ వల్ల అంత ఉండదన్నమాట అప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ మొఘల్స్ ఔరంగజేబ్ వచ్చేసరికి ఎకానమీ స్ట్రాంగ్ అనేది దెబ్బతింటుంది, అంత స్ట్రాంగ్ ఉండదు. సో ఇతను కూడా బాగా స్ట్రిక్ట్ అనమాట ఔరంగజేబ్ కూడా. అనవసరమైన ఎక్కువ పబ్లిక్ మనీ వేస్ట్ చేయకూడదు అని. సో ఆ రీజన్స్ వల్ల అన్నిట్లో ఆల్మోస్ట్ ఆ విధంగా ఉండేటట్టు సింపుల్గా నిర్మించడం జరిగింది. ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఉంటుంది. దీన్ని లోకల్గా వాళ్ళు మినీ తాజ్ మహల్ అని పిలుస్తారు. మినీ తాజ్ మహల్ అంటారు. సో నిర్మించింది ఎవరు అంటే అక్బర్ అనాలి మనం. అక్బర్ అంటే ఔరంగజేబ్ అనాలి. బీజాపూర్ ఇస్ నోన్ ఫర్ ఇట్స్. బీజాపూర్ దేనికి ప్రసిద్ధి చెందింది? సివియర్ డ్రౌట్ కండిషనా, లేకపోతే గోల్ గుంబాసా, హెవీ రైన్ఫాలా, గోమటేశ్వర స్టాట్యూనా. తీవ్రమైన కరువు పరిస్థితి వల్ల, ఆ రీజన్ వల్ల ఇది బాగా ప్రఖ్యాతిగాంచింది. లేకపోతే గోల్ గుంబాసా, లేకపోతే భారీ వర్షపాతమా, గోమటేశ్వర విగ్రహమా అంటున్నాడు. మనకి ఇక్కడ చూసారు కదండి ఇమేజ్. దీన్నే గోల్ గుంబాజ్ అంటాము. ఈ గోల్ గుంబాజ్ ఎక్కడుందంటే బీజాపూర్లో ఉంది. ఇది చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అనమాట. డోమ్ చూడండి, చాలా పెద్ద డోమ్ అనమాట ఇది. జనరల్గా దీన్ని డోమ్ అంటారు. మన ప్రపంచంలోనే అతిపెద్ద డోమ్ ఎక్కడుందంటే రోమ్ ప్రాంతంలోని సెయింట్ పీటర్స్ బెసిలికా దగ్గర ఉంది. రెండో అతిపెద్ద డోమ్ ఎక్కడుందంటే ప్రపంచంలోనే గోల్ గుంబాస్. ఇది ఎక్కడుంది అంటే బీజాపూర్లో ఉంది. 541st క్వశ్చన్ అండి. నేమ్ ద పోయెట్ హూ రోట్ పృథ్వీరాజ్ రాసో ఏ పోయం డిస్క్రైబింగ్ పృథ్వీరాజ్ చౌహాన్స్ లైఫ్. పృథ్వీరాజ్ చౌహాన్ జీవితాన్ని వివరించే కవిత పృథ్వీరాజ్ రాసో రాసిన కవి పేరు ఏమిటో చెప్పండి అంటున్నాడు. సో చాంద్ బర్దాయ్ అండి. చాంద్ బర్దాయ్ అనే అతను పృథ్వీరాజ్ రాసో అనే గ్రంథంని రచిస్తాడు. సో పృథ్వీరాజ్ రాసో అనే ఒక గ్రంథంని 12వ శతాబ్దానికి, పృథ్వీరాజ్ అనే అతను 12వ శతాబ్దానికి చెందిన రాజు. ఇతను మీద చరిత్ర మీద రాసిన గ్రంథమే పృథ్వీరాజ్ రాసో. ఇది రచించింది చాంద్ బర్దాయ్.
ఇతను పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క ఆస్థాన కవి. చాంద్ బర్దయ్ ఆన్సర్. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ బిల్ట్ ద ఫేమస్ అలై దర్వాజా? కింద వాటిలో ప్రసిద్ధిగాంచిన అలై దర్వాజాను ఎవరు నిర్మించారు? అలావుద్దీన్ ఖిల్జీనా, లేదా బాబరా, లేదా ఇబ్రాహీం లోడీనా, లేకపోతే షాజహానా? ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇమేజ్, ఇదే అలై దర్వాజా. ఈ అలై దర్వాజా ఎక్కడ ఉంటుందంటే మనకి ఢిల్లీలోని కుతుబ్ మినార్ ఉంటుంది కదండి, ఆ కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో అంటే డిఫరెంట్ బిల్డింగ్స్ ఉంటాయి అనమాట. కుతుబ్ మినార్ కాంప్లెక్స్, కుతుబ్ మినార్ ఇది అనుకోండి, కాంప్లెక్స్లో ఇక్కడే అలై దర్వాజా కూడా ఉంటుంది. సో అలై దర్వాజా అనేది కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఉంటుంది. దీన్ని ఎవరు నిర్మించారు అంటే అలావుద్దీన్ ఖిల్జీ నిర్మించాడు. దీనికి చూడండి డోమ్ స్ట్రక్చర్ ఉంటుంది, డోమ్ స్ట్రక్చర్ అనమాట. ఇది రెడ్ శాండ్ స్టోన్, ఎర్ర ఇసుక రాయితో నిర్మించడం జరిగింది. ప్లస్ దీనికి ఇక్కడ చూస్తే మార్బుల్తో దీన్ని సుందరీకరణ కూడా చేశారు. ఇదిగోండి ఇక్కడ మార్బుల్స్ ఉన్నాయి. ప్రధానంగా ఎర్ర ఇసుక రాయితో కట్టారు, మార్బుల్తో వీటి యొక్క అంటే డిజైన్స్ అవన్నీ చేసి ఇంకా సౌందర్యవంతంగా చేశారు ఈ యొక్క స్ట్రక్చర్ నిర్మాణంని. వాట్ వాస్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద ఢిల్లీ సుల్తనేట్? ఢిల్లీ సుల్తనేట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ పర్షియన్ అండి, గుర్తుపెట్టుకోండి, పర్షియన్ అనమాట. ద తాజ్మహల్ ఈస్ కాల్డ్ ఏ డ్రీమ్ ఇన్ మార్బుల్, విచ్ మౌన్మెంట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ డ్రీమ్ ఆఫ్ ఎ స్టోన్ అంటున్నాడు. సో తాజ్మహల్ని డ్రీమ్ ఇన్ మార్బుల్ అని అంటారు. అయితే ఏ స్మారక చిహ్నాన్ని రాతి కళ ది డ్రీమ్ ఆఫ్ స్టోన్ అని పిలుస్తారు అని అడుగుతున్నాడు. రంగమహల్, పంచమహల్, రెడ్ ఫోర్ట్, బహాయి టెంపుల్ అంటున్నాడు. అయితే మనకి పంచమహల్ ఉంటుంది కదండి, ఈ పంచమహల్ అక్బర్ నిర్మించడం జరుగుతుంది అక్బర్ కాలంలో. సో ఈ పంచమహల్ని మనము డ్రీమ్ ఆఫ్ స్టోన్గా వర్ణిస్తాము, డ్రీమ్ ఆఫ్ స్టోన్. సో ఇక్కడ పంచమహల్ కనుక చూసుకున్నట్లయితే బుద్ధిస్ట్ యొక్క ఆర్కిటెక్చర్ కొంచెం కనబడుతుందండి పంచమహల్లో. పంచమహల్ని డ్రీమ్ ఆఫ్ స్టోన్ అని అంటారు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇదిగోండి ఇదే అనమాట పంచమహల్. Who among the following came to India at the instance of Sultan of Muhammad of Ghazni? గజ్నీకి చెందిన సుల్తాన్ మొహమ్మద్ ఉదాహరణలో ఈ క్రింది వాటిలో ఎవరు భారతదేశానికి వచ్చారు? అల్ మసూదియా, అల్ బెర్నియా, సులేమన్నా, అబ్దుల్ హక్కా. సో గజ్నీ మొహమ్మద్ యొక్క ఆదేశంతో ఎవరు భారతదేశానికి విచ్చేయడం జరిగింది అని అడుగుతున్నాడు. అల్ బెరుని అని మనం ఇందాక అనుకున్నాం కదండి. అల్ బెరుని అనే అతనిని మొహమ్మద్ గజ్నీ పంపిస్తాడు అని చెప్పి. సో అల్ బెరుని ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అల్ బెరుని, అల్ బెరుని. నెక్స్ట్ ఎసర్షన్ రీజన్ అండి. బాబర్ వన్ ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్. మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్ గెలిచాడు. అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. మొత్తం మనకు 3 బ్యాటిల్స్ ఉంటాయి పానిపట్ యుద్ధాలు. మొదటి పానిపట్ యుద్ధంలో బాబర్ గెలిచాడు. అది గెలిచిన తర్వాతే మొఘల్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. రెండోది, బాబర్ వాజ్ ద ఫస్ట్ టు ఇంట్రడ్యూస్ ద యూజ్ ఆఫ్ క్యానన్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఫిరంగుల వాడకాన్ని ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి బాబరు. క్యానన్స్ అంటే ఇక్కడ మీరు చూసారు కదండి, ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్, ఈ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ అనమాట. దీన్ని తెలుగులో ఫిరంగులు అంటాము. దీన్ని బాబర్ అనే అతను భారతదేశానికి తీసుకొచ్చాడు. ఈ ఫిరంగులు అట్లాంటివి ముందు మనకి తెలియవు. సో ఇది మొదటి పానిపట్ యుద్ధంలో బాగా బాబర్కి తోడ్పాటు చేసింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏ కరెక్టే, ఆర్ కరెక్టే. ఏకి ఆర్కి, ఆర్ అనేది ఏకి మంచి రీజన్ అని చెప్పడం జరుగుతుంది. సో బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సూర్దాస్ వాస్ ఎ డిసైపుల్ ఆఫ్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ సెయింట్స్? కింద సాధువుల్లో సూర్దాస్ అనే అతను ఎవరు శిష్యుడు? గురు నానక్ శిష్యుడా, గురు రామ్దాస్ శిష్యుడా, నింబారకాచార్య శిష్యుడా, వల్లభాచార్య శిష్యుడా? మనకి సూర్దాస్ అనే అతను వల్లభాచార్యుడు యొక్క శిష్యుడు అండి. సూర్దాస్ అనే అతను వల్లభాచార్యుడు యొక్క శిష్యుడు. ఈ సూర్దాస్ అనే అతను నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో కృష్ణుడి ఆరాధనను బాగా ప్రసిద్ధిగా చేస్తాడనమాట, బాగా పాపులరైజ్ చేస్తాడు. వల్లభాచార్యుడి యొక్క శిష్యుడు సూర్దాస్.
ద ఉపనిషత్స్ వర్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ పెర్షియన్ బై. ఉపనిషత్తులను పెర్షియన్లోకి ఎవరు అనువదించారు? అక్బర్, దారాషికో, షాజహాన్, జహాంగీర్. దారాషికో అనే అతను ఉపనిషత్తుల్ని పెర్షియన్ భాషలోకి మారుస్తాడు. సో దారాషికో అనే అతను 7th సిక్ గురు అయిన గురు హరిరాయ్తో బాగా స్నేహం ఏర్పాటు చేసుకుంటాడు. ఈ దారాషికో అనే అతను ఈ సాంస్క్రిట్ భాషలో ఉన్న ఉపనిషత్తులను పెర్షియన్ భాషలోకి 1657వ సంవత్సరంలో ఇతను ట్రాన్స్లేట్ చేస్తాడు. ఎందుకు అంటే ఎప్పుడైతే పెర్షియన్ భాషలో కూడా ట్రాన్స్లేట్ అవుతుందో మరి అటువంటి ఉపనిషత్తుల్ని ముస్లిం స్కాలర్స్, ముస్లిం ఇస్లాం పండితులు కూడా చదవచ్చు అనే ఉద్దేశంతో ఇతను దాన్ని అనువాదం చేస్తాడు. హూ వాజ్ ద ఫౌండర్ లీడర్ ఆఫ్ ముస్లిం ఫకీర్స్? సో ముస్లిం ఫకీర్స్ అనే ఒక అసోసియేషన్ ఉండేదండి, దానికి లీడర్ ఎవరు అంటున్నాడు. సో ముస్లిం ఫకీర్స్ యొక్క వ్యవస్థాపక నాయకుడు ఎవరు అని అడుగుతున్నాడు ఇక్కడ మనకి ప్రశ్న. మనకి మజ్ను షా అనే అతను ముస్లిం ఫకీర్స్ అనే వ్యవస్థ యొక్క స్థాపకుడు అనమాట. ఎవరు? మజ్ను షా. నెక్స్ట్ 550th క్వశ్చన్ అండి. కుతుబ్ మినార్ యాజ్ వి ఫైండ్ ఇట్ ప్రెజెంట్ వాస్ ఫైనలీ రీబిల్ట్ బై. కుతుబ్ మినార్, ప్రస్తుతం మనం చూస్తున్న కుతుబ్ మినార్ను చివరిగా ఎవరు దాని నిర్మాణం కంప్లీట్గా పూర్తి చేశారు, ఏదన్నా మరమ్మతులున్నా చేసి కంప్లీట్గా దీన్ని ఎవరు నిర్మాణం చేశారు అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. బాల్బన్, అలావుద్దీన్ ఖిల్జీ, సికిందర్ లోడి, ఫిరోజ్ తుగ్లక్ అని అడుగుతున్నాడు. సో మనకి కుతుబ్ మినార్ కనుక చూసుకున్నట్లయితే దీని నిర్మాణం మొదటగా 1192 క్రీస్తు శకంలో కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించగా అతని యొక్క అల్లుడు ఇల్తుత్మిష్ దాన్ని పూర్తి చేస్తాడు. అయితే ఈ కుతుబ్ మినార్ యొక్క అన్నిటికన్నా టాప్లో ఉన్న స్టోరీ అంటే ఇక్కడ ఆ టాప్లో ఉన్న ఫ్లాట్ లాంటిది, ఆ భాగము డ్యామేజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే 1369లో ఒక మెరుపు అనేది ఉరిమిన తర్వాత అది ఇక్కడ గుద్దుకోవడంతో ఆ టాప్ ఉన్న బిల్డింగ్ చిన్న పార్ట్ డ్యామేజ్ అవుతుంది. సో దాన్ని ఫిరోజ్ షా తుగ్లక్ వంశానికి చెందిన ఫిరోజ్ షా తుగ్లక్ మరమ్మతులు చేసి ఇంకొక కొత్త ఫ్లోర్ లాగా అనుకోండి దాన్ని నిర్మిస్తాడు అనమాట. ఎవరు అంటే ఫిరోజ్ షా తుగ్లక్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటండి మనకి ఫిరోజ్ తుగ్లక్. సో మనకి ప్రధానంగా మెడివల్ ఇండియా అనేసరికి ఢిల్లీ సుల్తాన్స్ వస్తారు, మొఘల్స్ వస్తారు, భక్తి ఉద్యమాలు వస్తాయి, మళ్ళీ మనకి పీజెంట్ మూమెంట్స్ అట్లాగా వస్తాయి. ప్రధానంగా వీటి చుట్టూ తిరుగుతుంటాయి అన్నమాట. కాబట్టి ఇది ఓకే కదండి. కుతుబ్ మినార్ ఫస్ట్ చూసుకుంటే కుతుబుద్దీన్ ఐబక్, తర్వాత కనుక మనం చూసుకుంటే ఇల్తుత్మిష్ పూర్తి చేస్తాడు. తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ అనే అతను అంటే డ్యామేజ్ అవుతుంది 1369 ఆ టైంలో డ్యామేజ్ అవుతుంది. ఆ డ్యామేజ్ జరిగింది కాబట్టి టాప్ ఫ్లోర్కి ఇతను ఒక కొత్త ఫ్లోర్ని నిర్మించడం జరుగుతుంది. ఫిరోజ్ షా తుగ్లక్ అంటే టాప్ లేయర్ని మళ్ళీ కొత్తగా నిర్మిస్తాడు. సో దీంతో మనకి 550 క్వశ్చన్స్ అయినాయండి. 551st క్వశ్చన్ అండి. The two principal monuments of Alauddin Khilji reign, the Alai Darwaza and Jama Masjid at Khana, were constructed at. అలావుద్దీన్ ఖిల్జీ పాలన యొక్క రెండు ప్రధాన స్మారక చిహ్నాలైన అలై దర్వాజా మరియు ఖానా వద్ద జమా మసీదు ఎక్కడ నిర్మించబడ్డాయి అని ప్రశ్న అడుగుతున్నాడు మనకి. మనందరికీ తెలుసు మనకి అలై దర్వాజా ఎక్కడుంటుందండి, జమా మసీద్ ఎక్కడుంటుంది, ఢిల్లీలో ఉంటుంది. సో ఢిల్లీ అనేది ఆన్సర్. ఈ అలావుద్దీన్ ఖిల్జీ ఎవరు? ఢిల్లీ సల్తనేట్స్లో స్లేవ్ డైనాసిటీ, బానిస వంశం, తర్వాత ఖిల్జీ వంశము, తర్వాత తుగ్లక్ వంశము, తర్వాత సయ్యిద్ లోడి. ఈ ఖిల్జీ వంశంకు చెందిన రాజు అలావుద్దీన్ ఖిల్జీ. ఇతను ఢిల్లీలో ఈ రెండు నిర్మాణాలు కట్టించడం జరుగుతుంది, ఇది అలై దర్వాజా మరియు జమా మసీదు. నెక్స్ట్, హూ ఈస్ రిగార్డెడ్ యాజ్ సెకండ్ అలెగ్జాండర్? మనకి ఢిల్లీ సుల్తనేట్స్లో ఖిల్జీ వంశానికి చెందిన అలావుద్దీన్ ఖిల్జీ మొత్తం ప్రపంచాన్ని జయించాలి అలెగ్జాండర్ లాగా అని చెప్పి అతను భావిస్తాడు. అందుకని అతన్ని మనము సెకండ్ అలెగ్జాండర్గా అభివర్ణిస్తాము. సో అలావుద్దీన్ ఖిల్జీని మనము రెండో అలెగ్జాండర్గా భావిస్తాము. ద మార్కెట్ రెగ్యులేషన్ సిస్టమ్ వాస్ ఇంట్రడ్యూస్డ్ బై. మార్కెట్ రెగ్యులేషన్ వ్యవస్థ అంటే ఏంటంటే మనకి మార్కెట్లో వస్తువులు కొనుగోలు అమ్మకాలు జరుగుతాయి.
అయితే వాటి యొక్క ధరల నియంత్రణ ప్లస్ వాటి యొక్క సప్లై డిమాండ్కి సరిపడే సరుకు మనకి లభించడం ప్లస్ ఎవరు ఇల్లీగల్గా చట్టం వ్యతిరేకంగా వస్తువుల్ని హోర్డింగ్ అంటాం, అంటే కావాల్సుకొని వాటిని బయటికి వదలకుండా ఆర్టిఫిషియల్ డిమాండ్, కృత్రిమ డిమాండ్ను తయారు చేసి దాని ద్వారా ప్రైసెస్ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అట్లాంటి వాటిపైన స్ట్రిక్ట్గా ఇతను రెగ్యులేషన్స్ చేయడానికి ట్రై చేశాడు. సో ఇవన్నీ అలావుద్దీన్ ఖిల్జీ యొక్క మార్కెట్ రెగ్యులేషన్ రిఫార్మ్స్ అంటాం. సో ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అంటే అలావుద్దీన్ ఖిల్జీ చేశాడనమాట మార్కెట్ రెగ్యులేషన్ వ్యవస్థను. నెక్స్ట్ ఇక్కడ ఎసర్షన్ రీజన్ క్వశ్చన్ అండి. ఎసర్షన్ ఏమంటున్నాడు, అలావుద్దీన్ ఖిల్జీ ఇంపోజ్డ్ ప్రైస్ కంట్రోల్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో అలావుద్దీన్ ఖిల్జీ ధరల నియంత్రణను చేపట్టాడు అంటున్నాడు. వెరీ రైట్, ఇందాకే చూసాం కదా, అలావుద్దీన్ ఖిల్జీ ఏమో మార్కెట్ సంస్కరణలు చేశాడు. అలావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ సంస్కరణ యొక్క ప్రధాన లక్ష్యం ధరల నియంత్రణ, కాబట్టి ఏ అనేది రైట్. ఆర్ ఏంటి, హీ వాంటెడ్ టు పే లోవర్ వేజెస్ టు ఆర్టిసన్స్ బిల్డింగ్ హిస్ ప్యాలెసెస్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో అతని యొక్క భవనాలు నిర్మించే కార్మికులకు తక్కువ వేతనం ఇవ్వడం కోసం అతను ఇవ్వాలని కోరుకున్నాడు అంటున్నాడండి. ఢిల్లీలో తన భవనాలను నిర్మించే కార్మికులకు తక్కువ వేతనం ఇవ్వాలి అని తను కోరుకున్నాడు అనేది రైటే, ఏ కూడా రైటే. కానీ ఏ ఆర్కి లింక్ ఉందా అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఏ రైటే, ఆర్ రైటే, కానీ ఈ ఏకి ఆర్ అనేది రీజనింగ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. అలావుద్దీన్ ఖిల్జీ ధరల నియంత్రణ చేయడం కోసం మార్కెట్ని రెగ్యులేషన్ చేశాడు. అయితే కేవలం ఈ ఢిల్లీలో అలావుద్దీన్ ఖిల్జీ యొక్క భవనాలు నిర్మించే కార్మికులకు తక్కువ వేతనం ఇవ్వడం కోసమే మార్కెట్ సంస్కరణలు చేయలేదు. ఇన్ జనరల్గా సైన్యం కోసం చేశాడు, జనరల్ పబ్లిక్ కోసం చేశాడు, దాంట్లో కార్మికుల కోసం కూడా చేశాడు, అంతే తప్ప కేవలం ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు ఏకి. ఆర్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, తన కార్మికులకు తక్కువ వేతనం ఇవ్వడం కోసము మార్కెట్ సంస్కరణలు చేశాడు అని వస్తుంది అర్థం, కానీ అది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఏ రైటే, ఆర్ రైటే, కానీ ఆర్ అనేది ఏకి సరైన వివరణ కాదు అనేది ఆన్సర్. ద కీర్తి స్తంభ టవర్ ఆఫ్ విక్టరీ అట్ చిట్టోర్ వాస్ బిల్ట్ బై. మనకి చిట్టోర్ రాజ్యం ఉంటుందండి, చిట్టోర్ అనమాట, ఇది రాజ్పుట్స్ పరిపాలిస్తుంటారు. ఆ చిట్టోర్ వద్ద కీర్తి స్తంభము టవర్ ఆఫ్ విక్టరీ ఎవరు నిర్మిస్తారు అంటున్నాడు. చిత్తూరు వద్ద, చిత్తూరు అంటే చిత్తోర్ అండి, ఇది రాజస్థాన్ దగ్గరలో ఉంటుంది, ఏపీ చిత్తూరు కాదు, చిట్టోర్. కీర్తి స్తంభ అంటే టవర్ ఆఫ్ విక్టరీని ఎవరు నిర్మించారు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. నిర్మించింది రాణా కుంభా అండి. రాణా కుంభా చిట్టోర్ వద్ద కీర్తి స్తంభమును నిర్మించాడు. నెక్స్ట్, హూ వాస్ ద రూలర్ ఆఫ్ చిట్టోర్ వెన్ అలావుద్దీన్ ఖిల్జీ అటాక్డ్ అండ్ కాంకర్డ్ ఇట్ ఇన్ 1303 AD. మనకి రాణి పద్మిని అనే పద్మావతి అనే సినిమా వచ్చింది కదండి, పద్మావతి అని రీసెంట్గా. సో దానికి స్టోరీ అనమాట ఇదే, అంటే చిట్టోర్ రాజ్యం అనమాట. అక్కడ ఆ సినిమాలో రాజు ఉంటారు కదా, ఆ రాజుది చిట్టోర్ రాజ్యం. సో చిట్టోర్ రాజు పరిపాలిస్తున్న రాజు ఉంటాడు. అలావుద్దీన్ ఖిల్జీ 1303 ADలో ఆ రాజ్యం పైన దండెత్తుతాడు, ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు. అయితే అప్పుడు ఆ చిట్టోర్ని పరిపాలిస్తున్న రాజు ఎవరు అని అడుగుతున్నాడు ఇక్కడ ఇప్పుడు క్వశ్చన్. రాజా రతన్ సింగ్. ఆల్రెడీ మనము పద్మావత్ అనే సినిమాలో చూసాం కదండి. పద్మావత్ సినిమాలో మనకి ఎవరు ప్లే చేశారు ఈ రోల్ని అంటే షాహిద్ కపూర్ చేశాడు ఈ రాణా రతన్ సింగ్ రోల్ని. నెక్స్ట్ ఆపోజిట్గా అలావుద్దీన్ ఖిల్జీ రోల్ మనకి రణ్వీర్ సింగ్ ప్లే చేయడం జరిగింది. సో ఆ స్టోరీ అనమాట చిట్టోర్దంటే. కాబట్టి రాణా రతన్ సింగ్ను క్రీస్తు శకం 1313లో అలావుద్దీన్ ఖిల్జీ దాడి చేసి జయించాడు. అప్పుడు చిత్తూరు పాలకుడు ఎవరు అంటే రాణా రతన్ సింగ్. ఇట్ ఈస్ సెడ్ దట్ మొహమ్మద్ బిన్ బక్తియార్ ఖాల్జీ, వన్ ఆఫ్ ద కమాండర్స్ ఆఫ్ మొహమ్మద్ గోరీ, కాంకర్డ్ నాదియా, వన్ ఆఫ్ ద క్యాపిటల్స్ ఆఫ్ బెంగాల్, with only 18 horsemen. The king of Bengal who then fled barefoot from his palace was అంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు చూడండి. మొహమ్మద్ గోరీ కమాండర్స్లో ఒకరైన మొహమ్మద్ బిన్ బక్తియార్ ఖల్జీ 18 మంది గుర్రాలతో ఉన్న క్యావెలరీతో, హార్స్మెన్తో నాడియా అనగా బెంగాల్ రాజధానిలో ఒకటైన నాడియాను జయించాడని చెప్తారు.
అప్పుడు తన రాజభవనం నుండి చెప్పులు లేకుండా పారిపోయిన బెంగాల్ రాజు ఎవరు అని ప్రశ్న అడుగుతున్నాడు. సో మనకి బెంగాల్లో సేనాస్ పరిపాలిస్తున్నవారండి, అప్పుడు సేనా వంశం పరిపాలిస్తున్నారు. ఆ సేనా వంశంలో అప్పుడు రాజు పేరు లక్ష్మణ సేన అనమాట, లక్ష్మణ సేన. ఈ టైంలో మనకి ఏంటి అంటే ఈ మొహమ్మద్ గోరీ యొక్క సైన్యాధికారుల్లో ఒక అతను, ఈ మొహమ్మద్ బిన్ బక్తియార్ ఖాల్జీ అనే అతను కేవలం 18 మందితో కూడిన గుర్రాలపైన వచ్చి ఇక్కడ ఈ రాజ్యాన్ని ఓడిస్తాడు. దానితో ఇతను ఒక్కసారిగా కాలి నడకంటే చెప్పులేమి లేకుండా కూడా బేర్ ఫుట్ ఇతను తన రాజభవనం నుంచి పారిపోయాడు ప్రాణం కాపాడడం కోసం. సో ఎవరా రాజు అంటే లక్ష్మణ సేన. వాట్ డూ యూ కన్సిడర్ టు బి ద లీస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ అలావుద్దీన్స్ సౌత్ ఇండియన్ క్యాంపెయిన్స్? ఇక్కడ క్వశ్చన్స్ చూడండి, ఎంత మంచి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. వెరీ గుడ్ క్వశ్చన్స్ అనమాట ఇవన్నీ. సో అలావుద్దీన్ యొక్క దక్షిణ భారత ప్రచారాలకు అతి ముఖ్యమైన కారణం ఏమిటని మీరు భావిస్తారు? లీస్ట్ అండి, అతి ముఖ్యమైన కారణం కాదు, ఇక్కడ కరెక్ట్ చేసుకోండి. అతి ముఖ్యం కారణం కానిది ఏది, ముఖ్యం కారణం కానిది ఏది అనమాట. ఇక్కడ లీస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటి అన్నట్టు అడుగుతున్నాడు. అంటే ఇక్కడ అలావుద్దీన్ ఖిల్జీ ఉన్నాడు. అలావుద్దీన్ ఖిల్జీ మన భారతదేశంలో దక్షిణ భారతదేశ దండయాత్ర నిర్వర్తిస్తాడు. అయితే దానికి గల కొన్ని కారణాలు ఉంటాయి ఎందుకు అతను దక్షిణ భారతదేశ దండయాత్ర చేస్తాడు అని. అయితే ఆ కారణాల్లో ఇక్కడ కింద 4 ఇచ్చిన వాటిలో ఏది లీస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అంటే ఏది అసలు పెద్ద ఇంపార్టెంట్ కారణం కానిది ఏంటి అంటున్నాడు. ఫస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే పొలిటికల్ కండిషన్ ఆఫ్ సౌత్ ఇండియా అంటున్నాడు. ఇది వెరీ మచ్ రైట్ అండి. అప్పట్లో సౌత్ ఇండియాలో పొలిటికల్గా రాజకీయంగా అంత పవర్ఫుల్ కింగ్డమ్ ఏది లేకుండా ఉండింది. అందుకనే అలావుద్దీన్ ఖిల్జీ వాళ్ళల్లో ఐక్యత లేదు. మనము గనక సరిగ్గా చూసుకొని ప్లాన్ చేసుకొని దండయాత్ర చేస్తే ఒకరు ఈజీగా అక్కడ అపోజ్ చేసుకుంటున్నారు కాబట్టి పనిలో పని అందరినీ జయించవచ్చు అని చెప్పి భావిస్తాడు. కాబట్టి ఇది ఒక కారణమే. అలావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశ దండయాత్ర చేయడానికి ఇది ఒక కారణమే. ఇంపీరియలిజం, మన అలావుద్దీన్ ఖిల్జీకి అలెగ్జాండర్ వలె మొత్తం పెద్ద రాజ్యంని జయించాలి అనే కోరిక ఉంటుంది. అందుకారణం చేతనే చరిత్రకారులు అలావుద్దీన్ ఖిల్జీని రెండో అలెగ్జాండర్గా అభివర్ణిస్తారు. సో అలావుద్దీన్ ఖిల్జీ యొక్క ఇంపీరియలిజం అంటే రాజ్యకాంక్ష అనేది కూడా ఒక ప్రధానమైన కారణం అనమాట అతను దక్షిణ భారతదేశం పైన దండయాత్ర చేయడానికి. నెక్స్ట్ భారతదేశం, దక్షిణ భారతదేశం అంటే అప్పట్లో దేవాలయాలు కావచ్చు, ఇవన్నీ పెద్ద సంపదకి మారుపేరు అనమాట. మరి అలావుద్దీన్ ఖిల్జీకి సంపద కోసం కూడా దక్షిణ భారతదేశ దండయాత్ర చేశాడు అనేది ఓపెన్ ఫ్యాక్ట్ అనమాట అప్పట్లో. కాబట్టి ఇది ఇంపార్టెంట్ రీజనే. అయితే మతం పరంగా అలావుద్దీన్ ఖిల్జీ దక్షిణ భారతదేశ దండయాత్ర చేశాడు అంటే కాదంటారు చరిత్రకారులు. ఎందుకు అంటే అలావుద్దీన్ ఖిల్జీ ఎప్పుడు మత ఛాందసవాది కాదు. అతను ఎప్పుడు ఖలీఫా యొక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా పాటించేవాడు కాదు. సో అలావుద్దీన్ ఖిల్జీ ఎప్పుడు మతం పరంగా ఎక్కువ ఇంపార్టెన్స్ కానీ స్ట్రెస్ కానీ చేయలేదు. అందుకనే మతం కోసమని తన దక్షిణ భారతదేశ దండయాత్ర చేశాడు అంటే కాదనేది మనము చెప్పుకోవచ్చు. అందుకని ఇక్కడ ఏది కాకపోవచ్చు ప్రధానమైన కారణం అన్నాడు కాబట్టి మతము కాకపోవచ్చు ప్రధానమైన కారణము అని మనము చెప్పాలి. సో ఆన్సర్ రిలీజియన్, మతము. ద ఫేమస్ కోహినూర్ డైమండ్ వాస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద మైన్స్ ఇన్, మనకి కోహినూర్ డైమండ్ ఉంది కదండి, కోహినూర్ వజ్రం. ఇది యాక్చువల్లీ ఒరిజినల్గా చూసుకుంటే అప్పట్లో దక్షిణ భారతదేశంలో గోల్కొండ రాజ్యం ఉంటుంది, ప్రెజెంట్ డే ఆంధ్రప్రదేశ్ అండి. ఇది గోల్కొండ రాజ్యం అనే ఒక రాజ్యం ఉండేది. ఆ గోల్కొండ రాజ్యంలో అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అనుకోండి, అక్కడ గుంటూరు ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతం కూడా గోల్కొండ రాజ్యం కిందే వస్తుంది. అక్కడ మనకి ఒక గనిలో, మైన్లో కోహినూర్ వజ్రం లభించింది. సో ఇక్కడ ప్రశ్న ఏమడుగుతున్నాడు, ప్రసిద్ధిగాంచిన కోహినూర్ వజ్రం గనులలో ఏ గనులలో ఉత్పత్తి చేయబడింది, ఎక్కడ మనకి దొరికింది అంటున్నాడంటే గోల్కొండ రాజ్యంలోని గనులలో దొరికింది అనేది ఆన్సర్. 560th క్వశ్చన్. ద ఖాల్జీ సుల్తాన్స్ ఆఫ్ ఢిల్లీ వర్, ఢిల్లీ ఖల్జీ సుల్తాన్లు ఎవరు? మంగోల్సా, లేదా ఆఫ్ఘన్సా, లేదా తుర్కిష్లా, లేదా జాట్సా అని అడుగుతున్నాడు.
ఈ ఢిల్లీ పరిపాలించిన సుల్తాన్లని ఢిల్లీ సుల్తాన్లు అంటాము. వాళ్ళు మొత్తం 5 వంశాలు వారు: బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ వంశము, లోడీ వంశము. అందులో ఈ ఖిల్జీ లేకపోతే ఖాల్జీ ఏదన్నా కరెక్టే. ఈ వంశం వాళ్ళు ఎవరు అంటే తుర్కిష్లు, అంటే టర్కీ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, కాబట్టి తుర్కులు, టర్క్స్ అన్నమాట. 561st క్వశ్చన్. అలావుద్దీన్ ఖల్జీ అంటాడండి, కొన్ని బుక్స్లో ఖిల్జీ అంటాడు, ఏదన్నా కరెక్టే. ఖల్జీ అని ఇచ్చాడు, రాంగ్ అనుకోకండి. ఖల్జీ ఆర్ ఖిల్జీ ఏదన్నా ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో అలావుద్దీన్ ఖల్జీ యొక్క కమాండర్ హూ లెడ్ ద క్యాంపెయిన్ టు సౌత్ ఇండియా వాస్ ఎవరు అని అడుగుతున్నాడు. దక్షిణ భారతదేశానికి ప్రచారానికి నాయకత్వం వహించిన అలావుద్దీన్ ఖిల్జీ కమాండరు ఎవరు? సో అలావుద్దీన్ ఖిల్జీ యొక్క దక్షిణ భారతదేశ దండయాత్రకి ఆయన తరపున ఆయన సేనాధిపతి వెళ్ళాడు. ఎవరు అతను అంటున్నాడు. ఆన్సర్ మాలిక్ కఫూర్ అండి. సో మాలిక్ కఫూర్ అనే అతను యాక్చువల్గా అలావుద్దీన్ ఖిల్జీ గుజరాత్ ప్రాంతం పైన దండయాత్ర చేసినప్పుడు అక్కడ మాలిక్ కఫూర్ ఇతనికి లభిస్తాడు. ఇతను కొనుక్కుంటాడు అనమాట అలావుద్దీన్ ఖిల్జీ. సో ఇతను బానిస లాంటి వాడు అలావుద్దీన్ ఖిల్జీకి. అయితే ఇతను చాలా పరాక్రమం కలిగిన వాడు కాబట్టి ఇతనికి గ్రాడ్యువల్గా ప్రమోషన్స్ వచ్చి అలావుద్దీన్ ఖిల్జీ సైన్యానికి అధికారిగా ఇతను పొజిషన్ రీచ్ అవుతాడు. సో అలావుద్దీన్ ఖిల్జీ ఒక దక్షిణ భారతదేశ దండయాత్రకి అలావుద్దీన్ ఖిల్జీ తరపున మాలిక్ కఫూర్ వెళ్ళడం జరుగుతుంది. అక్కడ చాలా రాజ్యాలని ఓడించి ఢిల్లీ సుల్తానేట్లో కలపడం జరుగుతుంది. 562nd క్వశ్చన్. అలావుద్దీన్ ఖల్జీ rigidly enforced market control or economic regulations for. అలావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ నియంత్రణ లేదా ఆర్థిక నిబంధనలను కఠినంగా అమలు చేశాడు ఎందుకు అని అంటున్నాడు. ABCD 4 ఆప్షన్లు ఇచ్చాడు. ఎందుకోసము అలావుద్దీన్ ఖిల్జీ మార్కెట్ నియంత్రణ మరియు ఆర్థిక నిబంధనలను కఠినంగా అమలు చేశాడు అనేది ప్రశ్న. ఫస్ట్ది, బిల్డింగ్ అప్ ఎ లార్జ్ అండ్ కంటెంటెడ్ ఆర్మీ విత్ స్మాల్ శాలరీస్. చిన్న జీతాలతో పెద్ద మరియు సంతృప్తికరమైన సైన్యాన్ని నిర్మించడం కోసమా అంటే మనకి తెలుసు అలావుద్దీన్ ఖిల్జీ బాగా పరాక్రమవంతుడు, ఎక్కువ అలెగ్జాండర్ లాగా పెద్ద రాజ్యాన్ని జయించాలి అనే కోరిక ఉంటుంది. మరి ఇది చెయ్యాలి అంటే ఎప్పుడు సాధ్యము? తనకి ఒక స్థిరమైన సిద్ధ సైన్యము పెద్దగా ఉన్నట్లయితే సాధ్యము. మరి అంత సైన్యాన్ని పోషించాలి అంటే ఖచ్చితంగా దానికి కావాల్సిన డబ్బు అనేది అవసరము. మరి దానికి కావాల్సిన డబ్బు మనకి రావాలి అంటే ఎట్లాగా? తక్కువ డబ్బులు ఇచ్చినా సైన్యాన్ని పోషించవచ్చు అనేది ఎప్పుడు వీలవుతుంది? మార్కెట్ కనుక నియంత్రిస్తే, ధరలు పెరగకుండా నియంత్రించగలిగితే. అందుకని చెప్పి అతను మార్కెట్ నియంత్రణ చేశాడు. కాబట్టి మొదటిది రైటే. అయితే కేవలం మొదటి దానికోసమే చేశాడా అంటే కాదండి. జనరల్గా అతను మార్కెట్ నియంత్రణ అంటే పబ్లిక్ యూజ్ అవ్వాలని కూడా చేశాడు. కాబట్టి ఓన్లీ 1 అనే మనం చెప్పకూడదు. ప్రజల యొక్క సాధారణ సంక్షేమం కోసం కూడా అతను చేశాడనమాట. అందుకని చెప్పి ఇది రైటే. అయితే సి ఏమంటున్నాడు? బోత్ అండ్ బే. ఇది రైట్ కాబట్టి సి అనేది కరెక్ట్ ఆన్సర్. సో పైన ఏ మరియు బి అనేవి కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్, ద ఢిల్లీ జనరల్ who successfully advanced up to మదురై was. మదురై వరకు విజయవంతంగా దండయాత్ర చేసిన ఢిల్లీ జనరల్ ఎవరు అని అడుగుతున్నాడు ఇక్కడ. సో మనకి మాలిక్ కఫూర్, ఇందాకే మనము అనుకున్నాం కదండి అలావుద్దీన్ ఖిల్జీ యొక్క సైన్యాధికారి మాలిక్ కఫూర్ అని. సో ఈ మాలిక్ కఫూర్ దక్షిణ భారతదేశ దండయాత్ర చేస్తాడు. మదురై వరకు అతను దండయాత్ర చేసి అక్కడ వరకు గెలుచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, విచ్ ఈస్ ద కరెక్ట్ క్రోనలాజికల్ సీక్వెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సయ్యద్ రూలర్స్ ఆఫ్ ఢిల్లీ. మనకి ఢిల్లీ సుల్తాన్లు వంశాలు ఎవరండి? మొదటగా స్లేవ్ బానిస వంశం, తర్వాత ఖిల్జీ వంశం, తర్వాత తుగ్లక్ వంశం, తర్వాత సయ్యద్ వంశం, తర్వాత లోడీ వంశం. అయితే ఈ సయ్యద్ వంశంలో ఆర్డర్గా పెట్టమంటున్నాడు. ఇక్కడ 4 రాజుల్ని ఇచ్చాడు. సో ఆర్డర్గా మనకు పెట్టినట్లు అయితే సయ్యద్ వంశంలో మొట్టమొదటిగా మనకి ఎవరు వస్తారు అంటే కిజిర్ ఖాన్ అనే అతను మొట్టమొదటి రాజు, సయ్యద్ వంశానికి చెందిన అతను కిజిర్ ఖాన్. కిజిర్ ఖాన్ తర్వాత ఏ రాజు వస్తాడు అంటే
ముబారక్ షా. అయితే ఇక్కడ వీళ్ళ టైం పీరియడ్స్ కూడా ఇస్తానండి. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు, మీకు ఓన్లీ ఈజీగా అండర్స్టాండింగ్ కోసమే ఇస్తున్నాను, కేవలం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి. 1414 టు 1421 ఉంటుందండి కిజిర్ ఖాన్ది. ముబారక్ షా వచ్చేసరికి 1421 టు 1434 ఉంటుంది. మనకి ముబారక్ షా తర్వాత మొహమ్మద్ షా వస్తారు. మొహమ్మద్ షా టైం పీరియడ్ వచ్చేసరికి మనకి 1434 టు 1443 ఉంటుంది. ఆఫ్టర్ మొహమ్మద్ షా మనకి లాస్ట్ సైద్ వంశంలో అలావుద్దీన్ షా టైం పీరియడ్ వచ్చేసరికి 1443 టు 1451 ఉంటుందండి. సో ఇది వీళ్ళ టైం పీరియడ్. ఓవరాల్గా సైద్ వంశం చెందిన వాళ్ళు వీరంతా. సో ఇప్పుడు మనం ఆర్డర్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ కిజిర్ ఖాన్ కాబట్టి 4, ముబారక్ షా కాబట్టి 3, మొహమ్మద్ షా కాబట్టి 1, అలావుద్దీన్ షా కాబట్టి 2. సో మనకి 4th ఆప్షన్ అవుతుంది. ద క్యాపిటల్ ఆఫ్ ద యాదవ రూలర్స్ వాస్ అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే మనకి ప్రెజెంట్ లైక్ మహారాష్ట్ర, సమ్ పార్ట్ ఆఫ్ కర్ణాటక, ఈ ప్రాంతంని యాదవ వంశం వాళ్ళు పరిపాలించేవారు. అయితే రాజధాని వచ్చేసరికి యాదవ వంశం వాళ్ళది దేవగిరి అండి. వీళ్ళ క్యాపిటల్ వచ్చేసరికి దేవగిరి. సో దేవగిరి మనకి ఎక్కడుంది? దేవగిరి డి. వాట్ వాజ్ ద రిలీజియన్ ఆఫ్ మాలిక్ కాఫూర్ బిఫోర్ హీ ఎంటర్డ్ ద సర్వీస్ ఆఫ్ అలావుద్దీన్? అలావుద్దీన్ సేవలో ప్రవేశించడానికి ముందు మాలిక్ కఫూర్ యొక్క మతం ఏమిటి అంటే, మాలిక్ కఫూర్ యాక్చువల్లీ ఒక హిందూ అండి. అలావుద్దీన్ ఖిల్జీ గుజరాత్ ప్రాంతం దండయాత్ర చేసినప్పుడు అక్కడ యుద్ధం గెలిచిన తర్వాత ఈ మాలిక్ కఫూర్ అనే బానిసను కొనుక్కుంటాడు. అప్పుడు హిందూ అనమాట. తర్వాత ఎప్పుడైతే ఇతను అలావుద్దీన్ ఖిల్జీ యొక్క ఆస్థానంకి వెళ్తాడో అక్కడ మతం మార్చుకోవడం జరుగుతుంది ముస్లింగా. సో యాక్చువల్గా అతను ఏంటి అంటే హిందూ మతానికి చెందినతను, హిందూ మతం. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ సుల్తాన్స్ ఆఫ్ ఢిల్లీ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ బై ద హిస్టోరియన్స్ యాజ్ ద మిక్స్చర్ ఆఫ్ ఆపోజిట్స్? అంటే ఒక వ్యక్తిని మనం మిక్స్చర్ ఆఫ్ ఆపోజిట్స్ అంటే ఏంటి అంటే అతనికి చాలా గొప్ప తెలివైనవాడు, ప్లస్ అతను చాలా పెద్ద అంటే తెలివి తక్కువ వాడు, తెలివిహీనుడు, బుద్ధిహీనుడు, అట్లా 2 రకాలుగా వర్ణించవచ్చు అతన్ని. అతను కొన్ని విషయాలు చూసుకుంటే చాలా గొప్పగా ఉంటాయి, కొన్ని విషయాలు చూసుకున్నట్లయితే చాలా బుద్ధిహీనంగా ఉంటాయి అతను చేసిన ప్రవర్తనలు. సో ఒక వ్యక్తిని మిక్స్చర్ ఆఫ్ ఆపోజిట్స్గా పేర్కొన్నారు. ఎవరు ఆ సుల్తాన్ని అంటున్నారు ఇక్కడ. ఢిల్లీ సుల్తాన్లో ఎవరును చరిత్రకారులు వ్యతిరేకత యొక్క మిశ్రమం అని వర్ణించారు అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ నండి. మనకి స్లేవ్ ఖిల్జీ తుగ్లక్ సయ్యద్ లోడి వంశంలో తుగ్లక్ వంశంలో ఒక రాజు మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఇతను చాలా అంటే విద్యావేత్తడు, తత్వవేత్త, చాలా తెలివైన వ్యక్తి. కానీ ఇతను చేసిన పథకాలు కానీ ఇతను చేపట్టిన కార్యక్రమాలు కానీ ఆశించిన రీతిలో ఫలితాలు ఇవ్వకపోగా జనాల నుంచి తీవ్రమైన వ్యతిరేకతని ఇచ్చాయి. ఇతని వల్ల ప్రజల వల్ల ఇతనికి ఎప్పుడూ బాధ ఉంటూనే ఉండేది. అందుకనే ఇతనిని మిక్స్చర్ ఆఫ్ ఆపోజిట్స్గా హిస్టోరియన్స్ అభివర్ణించారనమాట. మొహమ్మద్ బిన్ తుగ్లక్ వాస్ ప్రొఫిషియంట్ ఇన్, ఇందాక మీకు చెప్పాను కదండి, ఇతను ఒక గొప్ప తత్వవేత్త, ఫిలాసఫర్ అనమాట. ఇతను బాగా విద్యావేత్త కూడా, ఇంటలెక్చువల్ కూడా అనమాట. సో తెలివైన వాడు, తత్వవేత్త. సో మొహమ్మద్ బిన్ వాస్ ప్రొఫిషియంట్ ఇన్ ఫిలాసఫీ, వేదాంతం ఆర్ తత్వ శాస్త్రంలో ఇతను నిష్ణాతుడు. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సుల్తాన్స్ ఆఫ్ తుగ్లక్ డైనాసిటీ ఇష్యూడ్ కాపర్ కాయిన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సిల్వర్ కాయిన్స్? మనకి తుగ్లక్, ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించిన తుగ్లక్ వంశంలో ఒక రాజు మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఇతను మనం ఇందాకే అనుకున్నాం చాలా తెలివైన వాడు, మంచి పనులే చేశాడు, కానీ అవన్నీ బెడసి కొట్టాయి.
ఇతను ఏమని భావించాడు అంటే రాజ్యంలో ఉన్న సిల్వర్, వెండి మరియు బంగారం, గోల్డ్ అనేవి నిక్షేపాలు తగ్గిపోవడంతో ఇతను ఏమని ఆజ్ఞ జారీ చేశాడు అంటే కాపర్ కాయిన్స్, రాగి కాయిన్స్ కూడా ఇప్పటి నుంచి వెండి లేదా బంగారం నాణ్యాలతో సమానంగా ఉంటాయి. సో వాటి బదులు వెండి ఆర్ బంగారం నాణ్యాల బదులు రాగి నాణ్యాలు ఇప్పటి నుంచి ఉపయోగించండి, వీటి యొక్క వాల్యూ సేమ్ వీటి వంతే ఉంటాయి అని చెప్పాడు. అయితే మనకు అప్పట్లో రాగి చాలా కామన్గా దొరికేవి, ప్రతి ఒక్కరు ఇంట్లో తయారు చేసుకునేవారు అప్పట్లో రాగి వస్తువులు. గోల్డ్ స్మిత్ చాలామంది, ఎక్కువ మంది గోల్డ్ స్మిత్స్ ఉండేవారు ఊరిలో. దాంతో ప్రతి ఒక్క ఇల్లు ఒక మింట్ లాగా అయిపోయింది, అంటే కాయిన్స్, నాణ్యాలు ముద్రించే ముద్రశాలలాగా అయిపోయింది. దాంతో ఎక్కడ చూసినా ఈ ఫేక్ కరెన్సీస్ అనే బాధ ఎక్కువైపోయింది. దాంతో హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చేసింది. మరి ఎప్పుడు ఎక్కువ మనీ బయటకు వస్తే ఏమవుతుందండి, ధరలు బాగా పెరిగిపోతాయి, హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చేసింది. సో ఏ రాజు, తుగ్లక్ వంశానికి చెందిన రాజు వెండి నాణ్యాల బదులు రాగి నాణ్యాలను జారీ చేశాడు అంటే ఆన్సర్ ఏమవుతుంది, మొహమ్మద్ బిన్ తుగ్లక్. నెక్స్ట్, విచ్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ ఎస్టాబ్లిష్డ్ అన్ ఎంప్లాయ్మెంట్ బ్యూరో, ఏ చారిటీ బ్యూరో అండ్ ఏ చారిటబుల్ హాస్పిటల్ అంటున్నారు. ఢిల్లీ సుల్తాన్లో ఏ సుల్తాను ఉపాధి బ్యూరో, చారిటీ బ్యూరో మరియు స్వచ్ఛంద ఆసుపత్రిని స్థాపించారు అంటే ఫిరోజ్ షా తుగ్లక్ అండి. ఫిరోజ్ షా తుగ్లక్ అనే అతను ఈ మూడింటిని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ 571st క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ తుగ్లక్స్ ఇన్ ద క్రోనలాజికల్ సీక్వెన్స్ 1 2 3 4 5 ఇచ్చాడు. ఇక్కడ మనకి ఢిల్లీ సుల్తాన్స్ ఉంటారు, వారిని పరిపాలించిన రాజవంశం వారు మొత్తం 5. అందులో మొదటి వంశం బానిస వంశం, స్లేవ్ డైనాసిటీ, తర్వాత ఖిల్జీ వంశము, తర్వాత తుగ్లక్ వంశము, తర్వాత సయ్యద్ వంశము, తర్వాత లోడీ వంశము. ఇందులో మనకి ఇక్కడ తుగ్లక్ వంశంని పరిపాలించిన రాజులను వరుస క్రమంలో ఏర్పాటు చేయండి అంటున్నాడు. కాబట్టి మనకి ఇక్కడ ప్రథమంగా తుగ్లక్ని పరిపాలించిన రాజుల గురించి మనము చూద్దాము. తుగ్లక్ వంశంలో మొదటి రాజు ఘియాసుద్దీన్ తుగ్లక్. ఘియాసుద్దీన్ తుగ్లక్ ఇతను డేట్స్ అవసరం లేదండి, మీకు ఒక ఐడియా కోసమే నేను ఇస్తున్నాను. కేవలం 1321 to 1325ని ఆ టైం పీరియడ్లో పరిపాలించాడు. ఆ తర్వాత మనకి వచ్చాడు మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఇతను 1325 నుంచి 1351 వరకు పరిపాలించాడు. ఆ తర్వాత మనకి వచ్చాడు ఫిరోజ్ షా తుగ్లక్ వస్తాడండి. మొహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్, ఫిరోజ్ తుగ్లక్. ఇతను 1351 నుంచి 1388 వరకు పరిపాలించడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి వచ్చిన రాజు అబూ బకర్. ఇతను 1388 to 1413 పరిపాలించడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఇచ్చిన రాజులు కనుక మనం చూసుకున్నట్లయితే ఆ తర్వాత నసిరుద్దీన్ మొహమ్మద్ వస్తాడండి. నసిరుద్దీన్ మొహమ్మద్ ఆ తర్వాత రావడం జరుగుతుంది. సో మనము ఆర్డర్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఘియాసుద్దీన్ తుగ్లక్ అండి 2 ఉండాలి ఫస్ట్, తర్వాత మొహమ్మద్ బిన్ తుగ్లక్ 5 ఉండాలి, తర్వాత ఫిరోజ్ తుగ్లక్ 1 ఉండాలి, తర్వాత అబూ బకర్ 3 ఉండాలి, తర్వాత నసిరుద్దీన్ మొహమ్మద్ 4 ఉండాలి. 2513 25134 ఏ అండి ఆన్సర్. సో ఇది గుర్తుపెట్టుకోండి. అసర్షన్ రీజన్ క్వశ్చన్. అసర్షన్ ఏమంటున్నాడంటే ఫిరోజ్ షా తుగ్లక్ డిడ్ నాట్ లెవీ జిజియా ట్యాక్స్ అంటున్నాడు. అంటే ఫిరోజ్ షా తుగ్లక్ అనే రాజు జిజియా పన్నును విధించలేదు అంటున్నాడు. ఇది రాంగ్ అండి. ఇతను జిజియా పన్నుని విధించాడు అనేది పాయింట్. నెక్స్ట్, హిస్ ఇన్ఫ్లుయెన్షియల్ మినిస్టర్ ఖాన్ ఏ జహాన్ మక్బూల్ వాస్ ఎ కన్వర్టెడ్ హిందూ అంటున్నాడు. ఇది రైట్ అండి. అంటే ఈ ఫిరోజ్ షా తుగ్లక్ రాజు వద్ద ప్రధానమంత్రి ఉండేవాడండి. అతను చాలా పవర్ఫుల్ అనమాట, అతనికి బాగా సన్నిహితం. అతను పేరు మక్బూల్, పూర్తి పేరు ఖాన్ ఏ జహాన్ మక్బూల్. ఇతను యాక్చువల్గా అయితే ఒక హిందూ అండి. అయితే తర్వాత కన్వర్ట్ అవుతాడు, ఇస్లాం మతం వైపు మత మార్పిడి చేసుకుంటాడు.
సో ఇది రైటే అనమాట, కన్వర్టెడ్ హిందూ అనేది రైటే. కాబట్టి ఏ రాంగ్, బి రైట్, ఏ ఈజ్ ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూడండి, మాలిక్ మక్బూల్ లేదా ఖానియే జహాన్ మక్బూల్ అనే అతను వజీర్ అనమాట, లేకపోతే ప్రైమ్ మినిస్టర్. వజీర్ అంటే ప్రైమ్ మినిస్టర్. ఎవరి రాజు, ఏ రాజు కింద ప్రైమ్ మినిస్టర్ అంటే ఫిరోజ్ షా తుగ్లక్ కింద. ఇతని యాక్చువల్ పేరు యుగంధర్ అనమాట. అయితే ఇస్లాం వైపు మతం మార్చుకున్న తర్వాత అతనికి మాలిక్ మక్బూల్ అనే నామకరణం చేసుకుంటాడు. నెక్స్ట్ 573 క్వశ్చన్. సుల్తాన్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ issued currency of copper coins and declared them as legal tender. ఇది రైట్. ఇందాకే మనము లాస్ట్ క్లాస్లో చూసాం కదండి, తుగ్లక్ వంశం చెందిన మొహమ్మద్ బిన్ తుగ్లక్ అనే ఢిల్లీ సుల్తాన్ రాజు వెండి మరియు బంగారము నిక్షేపాలు తగ్గిపోవడంతో వెండి నాణ్యాలు బదులు రాగి నాణాలు జారీ చేసి అవి వెండి నాణ్యాలతో సమానమని చెప్పి ఆజ్ఞ వేయడం జరిగినది. కాబట్టి కాపర్ కాయిన్స్ని అంటే రాగి నాణాలని జారీ చేసిన రాజు ఎవరంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్. సో 1 రైట్. ఇక్కడ సెకండ్ పాయింట్ ఏమంటున్నాడంటే సుల్తాన్ ట్రెజరీ అనేది ఖాళీ అయిపోయింది. ఎందుకు అంటే ఇతనికి ముందు చూపు లేకుండా ఇతను చేసిన పనుల వల్ల అంటున్నాడు. రైటే కదండి. ఇక్కడ ఏ ఇచ్చిన దాన్ని బట్టి, ఇతను చేసిన పని బట్టి ఏమవుతుందని మనం అప్పుడు ఆల్రెడీ అనుకున్నాము. ఇతను చేసిన పని వల్ల ప్రతి ఇంట్లోని అప్పుడు ఒక ముద్రశాలలాగా తయారైంది. ప్రతి ఇంట్లో వాళ్ళు రాగి నాణాలను ఇంట్లోనే తయారు చేసుకునేవారు. దానితో ఈ నాణ్యాల సంఖ్య బాగా అధికంగా పెరిగిపోయింది రాజ్యం. దాంతో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది, ధరలు బాగా పెరిగిపోయినాయి. అందుకని ఇతనికి ముందు చూపు లేదు అన్నట్టు అంటాము. దీనివల్ల ఇతను చేసిన ముందు చూపు లేకుండా ఇతను చేసిన పని వలన ఈ రాజ్య కోశ ఏదైతే ఉంటుందో ట్రెజరీ మొత్తం ఖాళీ అయిపోయింది. సో ఏ రైట్, ఆర్ రైట్. ఈ ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనమాట ఏకి. కాబట్టి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. 574th క్వశ్చన్. Who issued a token currency in copper coins between 1329 and 1330 AD అండి. చూడండి, ఇందాక కాన్సెప్టే కాపర్ కరెన్సీని ఎవరు, అంటే చాలా స్టాండర్డ్ క్వశ్చన్ అండి, మీకు డెఫినెట్గా వస్తుంది అనమాట ఎగ్జామినేషన్స్ క్వశ్చన్. ఏ రాజు కాపర్ కాయిన్స్ని అంటే రాగి నాణ్యాలను ఈ టైం పీరియడ్లో జారీ చేశాడు అంటే ఇందాక మనం చూసాం కదండి, మొహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట. నెక్స్ట్, మొహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మార్చాడు అని అడుగుతున్నాడు. మనకి మొహమ్మద్ బిన్ తుగ్లక్ యాక్చువల్ అయితే ఢిల్లీ ఉండేది, కానీ ఇతను ఢిల్లీ అంతా సేఫ్ క్యాపిటల్ కాదు అని భావించి ఏదన్నా సదరన్ ఇండియా వైపు మారుస్తే బెటర్ అనుకుంటాడు. అందుకని ప్రస్తుతం ఉన్న ఔరంగాబాద్, మహారాష్ట్రలో ఉన్న ఔరంగాబాద్ దగ్గరలో దౌలతాబాద్ అనే నగరంని ఎంచుకొని తన రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి మారుస్తాడు. అంటే దేవగిరి అని కూడా అనుకోవచ్చు, అప్పట్లో దాని దేవగిరి అనేవారు. సో ఢిల్లీ నుంచి దేవగిరికి మారుస్తాడు ఎవరు, మొహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని. మళ్ళీ తిరిగి కొన్నాళ్ళు అయిన తర్వాత దౌలతాబాద్ నుంచి మళ్ళీ బ్యాక్ ఢిల్లీకి తిరిగి మారుస్తాడు. ఇతను చేసిన అంటే ముందు చూపు లేని పనుల్లో ఇది ఒకటండి. వేర్ డిడ్ ద ట్రావెలర్ ఇబాన్ బటుటా కమ్ ఫ్రమ్. ఇబాన్ బటుటా అనే ఒక ట్రావెలర్ అండి. ఇతను ఎక్కడి నుంచి వస్తాడు అంటే ఆఫ్రికా ఖండానికి చెందిన మొరక్కో దేశస్తుడు అనమాట. సో ఆఫ్రికా ఖండంలోని మొరక్కో దేశానికి చెందిన ట్రావెలర్ ఇబాన్ బటుటా. సో మొరాక్కో ఎక్కడి నుంచి వచ్చాడంటే మొరాక్కో యాత్రికుడు అనమాట ఇతను. ప్రెజెంట్లీ దౌలతాబాద్ వేర్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ హ్యాడ్ ట్రాన్స్ఫర్డ్ ద క్యాపిటల్ ఫ్రమ్ ఢిల్లీ ఈ సిచ్యువేటెడ్ నియర్. ఇందాక మనం చూసాం కదండి, మన భారతదేశంలో మొహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలిస్తున్నప్పుడు ఢిల్లీ అనేది రాజధాని అంత సేఫ్ కాదు అని భావించి మనకి ఇక్కడ దౌలతాబాద్ వైపు రాజధానిని మారుస్తాడని ఇందాక అనుకున్నాం కదా. దౌలతాబాద్ అనేది ఎక్కడ, ప్రస్తుతం ఏ నగరం దగ్గరలో ఉంది అని అడుగుతున్నాడు ప్రశ్న. ఔరంగాబాద్ అండి. ప్రస్తుతం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్టణం దగ్గరలో ఉంటుంది ఈ దౌలతాబాద్. అక్కడికి ఇతను రాజధానిని షిఫ్ట్ చేయడం జరిగింది. సో ప్రస్తుతం మొహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని ఢిల్లీ నుండి బదిలీ చేసిన దౌలతాబాద్ సమీపంలో ఏ సమీపంలో ఉంది అంటే ఔరంగాబాద్ సమీపంలో ఉంది. విచ్ ఎంపరర్ షిఫ్టెడ్ ఇస్ క్యాపిటల్ ఫ్రమ్ ఢిల్లీ టు దౌలతాబాద్. ఇదిగోండి సేమ్ ఇందాక క్వశ్చన్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామ్స్లో రిపీట్గా అడుగుతాడు. మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఇబాన్ బటుటా విజిటెడ్ ఇండియా డ్యూరింగ్ ద రీన్ ఆఫ్. ఇబాన్ బటుటా భారతదేశాన్ని ఎవరి పాలన సమయంలో సందర్శించారు అనేది ప్రశ్న. మనకి ఆఫ్రికా ఖండంలోని మొరక్కో అనే ఒక దేశం ఉంటుంది.
ఆ మొరక్కో దేశానికి చెందిన ఒక యాత్రికుడు పేరు ఇబాన్ బటుటా. ఈ ఇబాన్ బటుటా అనే యాత్రికుడు మన భారతదేశానికి తుగ్లక్ వంశం రాజైన మొహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలిస్తున్న సమయంలో భారతదేశానికి విచ్చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరి కాలంలో అంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్. 580th క్వశ్చన్. హూ వాజ్ ద ఢిల్లీ సుల్తాన్ టు ఇంపోజ్ జిజియా ఆన్ బ్రాహ్మణ్స్ ఆల్సో? జిజియాను బ్రాహ్మణుల వైపు కూడా విధించిన ఢిల్లీ సుల్తాన్ ఎవరు అని అడుగుతున్నాడు. మనకి ముందు సుల్తాన్లు, ఢిల్లీ సుల్తాన్లు మనకి హిందువులపైన జిజియా పన్ను విధించేవారు, కానీ బ్రాహ్మణులకు మినహాయింపు ఇచ్చేవారు. కానీ ఫిరోజ్ తుగ్లక్ మాత్రం బ్రాహ్మణుల పైన కూడా జిజియా పన్నును విధించాడు. కాబట్టి ఫిరోజ్ తుగ్లక్ అనేది ఆన్సర్. 581st క్వశ్చన్ అండి. మొహమ్మద్ బిన్ తుగ్లక్ వాస్ ఏ ఫెయిల్యూర్ బికాస్. మొహమ్మద్ బిన్ తుగ్లక్ తన రాజుగా విఫలమయ్యాడు ఎందుకు అంటే అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఏది సరైనదో మనము చెప్పాలి. మనం ఆల్రెడీ అనుకున్నాం లాస్ట్ క్లాసెస్లో చదువుతున్నప్పుడు, మొహమ్మద్ బిన్ తుగ్లక్ అనే అతను చాలా తెలివైన అతను, ఇంటలెక్చువల్, బాగా తత్వవేత్త. అయితే అతనికి ముందు చూపు లేదు, ప్రాక్టికాలిటీ లేదు, వాస్తవానికి దగ్గరగా ఉండేవాడు కాదు. సో అతను చేసిన పనులన్నీ ఆ కాలానికి అనుగుణంగా ఉండేవి కాదు, సమయానికి అనుగుణంగా ఉండేవి కాదు. అందుకని అతన్ని కొంతమంది తన రాజ్యకాలంలో విఫలమయ్యాడు అని పేర్కొంటారు చరిత్రకారులు. అయితే దానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే అతను పిచ్చివాడు. అతనికి పిచ్చి ఉందా అంటే కాదండి, ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. సో ఇది రాంగ్. నెక్స్ట్, హీ వాస్ నాట్ ఎ ప్రాక్టికల్ స్టేట్స్ మ్యాన్. ఓకే, ఇదండి కరెక్ట్, ఇదే అనమాట. అతను యాక్చువల్గా వాస్తవానికి దగ్గరగా ఉండేవాడు కాదు, అదే అతనికి మెయిన్ ఫెయిల్యూర్. అతను చేసినవన్నీ ప్రాక్టికల్గా ఉండేవి కాదు. అతనికి ప్రాక్టికల్ స్టేట్స్మెన్ కాదు అతను, అంటే ప్రాక్టికల్ రాజు కాదు అతను. ఇవన్నీ కారణాలు అంటే మెయిన్ కారణాలు కాదండి, ఇది మెయిన్ కారణం అన్నమాట. బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వాస్ ఫాట్ ఇన్ ద ఇయర్ 1526 బిట్వీన్ బాబర్ అండ్ డాష్ అంటున్నాడు. సో మనకి ఢిల్లీ సుల్తాన్లు పరిపాలిస్తున్నప్పుడు రాజవంశాలు ఎన్ని వంశాలు పరిపాలించారంటే 5 వంశం వాళ్ళు. ఎవరు వాళ్ళు? స్లేవ్ బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ వంశము, లోడీ వంశము. ఈ లోడీ వంశంలో ఇబ్రహీం లోడీ పరిపాలిస్తుండగా ఇతను పైకి తిరుగుబాటు చేస్తాడు బాబర్ అనే రాజు. వీళ్ళ యుద్ధం మధ్యన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంనే మనము పానీపట్, మొదటి పానీపట్ యుద్ధం అంటాం. ఇది 1526వ సంవత్సరంలో జరుగుతుంది. పానీపట్ అనే ప్రాంతం దగ్గర యుద్ధం జరిగింది కాబట్టి దీన్ని మనం పానీపట్ యుద్ధము అని అంటాము. ఈ యుద్ధంలో ఇబ్రహీం లోడీ ఓడిపోవడం జరుగుతుంది, బాబర్ గెలవడం జరుగుతుంది. దీనితో లోడీ వంశం అంతమవుతుంది, దానితో పాటు ఢిల్లీ సుల్తాన్ వంశం కూడా అంతమవుతుంది. ఢిల్లీ సుల్తాన్లు కూడా అంతానికి వస్తారు. ఈ తర్వాత బాబర్ రాజు అవుతాడు. సో బాబర్తో అక్కడ మొఘల్ సామ్రాజ్యం మొదలవుతుంది, మొఘల్ రూల్ అనేది మొదలవుతుంది. కాబట్టి ఎవరెవరి మధ్యలో జరిగింది ఏంటిది? ఇబ్రహీం లోడీ మరియు బాబర్కి మధ్యలో జరిగింది ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనాలి దీన్ని. నెక్స్ట్ క్వశ్చన్. పృథ్వీరాజా III 1168 to 1192 వాస్ ఏ బెస్ట్ నోన్ డాష్ రూలర్ అంటున్నారు. మనకి భారతదేశంలో ఒక రాజవంశం వారు పరిపాలించిన రాజవంశం వాళ్ళు ఎవరు అంటే చౌహాన్స్, లేకపోతే వీళ్ళనే చాహమనాస్ అని కూడా కొన్ని బుక్స్లో ఇస్తారు, చౌహాన్స్. లేకపోతే కొన్ని బుక్స్లో వీళ్ళనే చాహమనాస్ అని కూడా అంటారు, చాహమనాస్. సో ఈ వంశానికి చెందిన ఒక రాజే పృథ్వీరాజా III. ఇతను చాలా పెద్ద పాలకుడు అనమాట, చాలా గొప్ప పాలకుడు. సో ఇతను ఎవరంటే చౌహాన్ రూలర్. ఇతనికి ఒక గొప్ప విషయం ఏంటంటే మొహమ్మద్ గోరీ దండయాత్ర చేసినప్పుడు గోరీకి ఇతనికి యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఇతను గోరీని ఓడించడం జరుగుతుంది 1191లో. అయితే వెరీ నెక్స్ట్ ఇయర్ 1192లో మళ్ళీ ఘోరీ అటాక్ చేసినప్పుడు మళ్ళీ యుద్ధం జరుగుతుంది పృథ్వీరాజా IIIకి గోరీకి. ఆ యుద్ధంలో పృథ్వీరాజా III ఓడిపోవడం జరుగుతుంది. సో ఇది గోరీని ఒకసారి ఓడిస్తాడు. అది గొప్ప విజయం అనమాట పృథ్వీరాజా IIIది. కాబట్టి ఇతను ఏ పాలకుడు, ఏ వంశ పాలకుడు అంటే చౌహాన్ వంశం పాలకుడు. నెక్స్ట్ క్వశ్చన్ ఇదిగోండి. చాహమనాస్ ఆర్ చౌహాన్స్ వంశం ఢిల్లీ, అజ్మీర్ ఆ ప్రాంతంలో పరిపాలించారు. దాదాపుగా 12వ శతాబ్దం ఆ కాలంలో పరిపాలించారు. ఈ చౌహాన్స్ వంశంలో గొప్ప పాలకుడు పృథ్వీరాజా III. ఇతను పరిపాలించిన సమయం 1168 నుంచి 1192 వరకు. ఇతను మొహమ్మద్ గోరీ
అనే ఒక ఆఫ్ఘన్ పాలకుడిని 1191లో ఓడించాడు. కానీ ఆ తర్వాత సంవత్సరమే అనగా 1192లోనే మళ్ళీ వీళ్ళిద్దరికీ యుద్ధం జరిగినప్పుడు ఈ పృథ్వీరాజ్ అత్రి ఓడిపోవడం జరుగుతుంది. 584th క్వశ్చన్. విచ్ బ్యాటిల్ లెడ్ టు ద డౌన్ఫాల్ ఆఫ్ ద విజయనగర ఎంపైర్? విజయనగర సామ్రాజ్యము పతనానికి దారితీసిన యుద్ధం ఏది? మనకి ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద గొప్ప సామ్రాజ్యంగా విరజిల్లింది విజయనగర సామ్రాజ్యం. అయితే 1565లో మనకి బ్యాటిల్ ఆఫ్ తల్లికోట బ్యాటిల్ ఆఫ్ తల్లికోట లేకపోతే దీన్నే మనము బ్యాటిల్ ఆఫ్ తంగడి రాక్షసి తంగడి ఆర్ తంగడి రాక్షసి ఏదన్నా కరెక్టే. రాక్షసి తంగడి ఏదన్నా ఒకటే, తల్లికోట రాక్షసి తంగడి అన్న ఒకటే. ఈ యుద్ధంతో విజయనగర సామ్రాజ్యము పతనానికి దారితీస్తుంది. సో తల్లికోట యుద్ధము. అక్బర్ వాజ్ డాష్ ఇయర్స్ ఓల్డ్ వెన్ హీ బికేమ్ ఎంపరర్. అక్బర్ చక్రవర్తి అయినప్పుడు అతని వయసు ఎంత అని ప్రశ్న అడుగుతున్నాడు. అక్బర్ చాలా చిన్న వయసులోనే రాజు అవ్వడం జరుగుతుంది. మరి ఎంత వయసులో అంటే 13 ఏళ్ల వయసులోనే అక్బర్ రాజు అవ్వడం జరుగుతుంది. అయితే ఇంత చిన్న వయసులో మరి రాజ్య పరిపాలన ఎట్లా చేశాడు అంటే అక్బర్ 13 ఏళ్ళకి ఎంపరర్ రాజు అయ్యాడు. కానీ పరిపాలన మొత్తం మొఘల్స్కి బాగా నమ్మకమైన జనరల్ ఉండేవాడు అనమాట, సైన్యాధికారి. అతని పేరు బైరామ్ ఖాన్. అతను చూసుకునేవాడు వెనకుండి. బైరామ్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్. గోల్ గుంబాస్ వాస్ బిల్ట్ ఇన్ విచ్ సెంచురీ? గోల్ గుంబాస్ ఏ శతాబ్దంలో నిర్మించబడింది అని ప్రశ్న ఇక్కడ మనకి అడుగుతున్నాడు. ఈ బీజాపూర్లో ఉంటుందన్నమాట మనకి గోల్ గుంబాస్. ఇది 1626లో నిర్మాణం మొదలవుతుంది, 1656లో నిర్మాణం పూర్తవుతుంది. అనగా ఏ సంవత్సరంలో దీనిని నిర్మించారు అంటే 17వ శతాబ్దం అవుతుంది. 1601 నుండి 1700 వరకు ఇది మనము 17వ శతాబ్దం అంటాం. సో ఈ మధ్యలోనే కదా ఇది మరి నిర్మాణం అనేది జరిగింది. అందుకని ఇది 17వ శతాబ్దానికి చెందిన నిర్మాణము అని మనము చెప్తాము. ద బహ్మనీ కింగ్డమ్ వాస్ ఫౌండెడ్ బై. సో ఈ బహ్మనీ అనే రాజ్యము ఎవరు స్థాపించారు అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. సో బహ్మనీ రాజ్యం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అలావుద్దీన్ హసన్ అని ఉంది కదండి. ఇక్కడ మీరు చూసినట్లయితే బహ్మనీ రాజ్యంని 1347వ సంవత్సరంలో అలావుద్దీన్ హసన్ అనే అతను స్థాపిస్తాడు. ఇతను రాజు అయిన తర్వాత ఇతను బహ్మన్ షా అనే బిరుదు తీసుకుంటాడు. దాంతో ఇతని పేరు అలావుద్దీన్ హసన్ బహ్మన్ షా అవుతుంది. ఇతను 1347 నుంచి 1358 వరకు పరిపాలిస్తాడు. ఇతని పేరులోనే ఇతను బిరుదు పెట్టుకుంటాడు. అయితే ఈ బిరుదు నుంచి బహ్మనీ రాజ్యం అనేది పేరు, అంటే మనం బహ్మనీ రాజ్యం అంటాం కదా, బహ్మనీ రాజ్యంకి ఆ పేరు ఎట్లా వచ్చింది అంటే ఇతను బిరుదు ఉంటుంది కదా, స్థాపకుడు యొక్క బిరుదు ఏంటని బహ్మన్ షా అనేది, ఆ బిరుదు నుంచి బహ్మనీ రాజ్యం అనేది వచ్చింది. కాబట్టి బహ్మనీ రాజ్యంని స్థాపించింది అలావుద్దీన్ హసన్. అతను 1347లో రాజు అవ్వడం జరుగుతుంది. అతని బిరుదు బహ్మన్ షా. సో అతని పేరు అలావుద్దీన్ హసన్ బహ్మన్ షా అయింది. అతను 1347 నుంచి 1358 వరకు రాజపాలన చేయడం జరుగుతుంది. అయితే అతను బిరుదు నుంచి మనకి బహ్మనీ రాజ్యము అనేది పేరు వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది, బహ్మనీ రాజ్యం స్థాపించింది ఎవరు అంటే అలావుద్దీన్ హసన్. అతని బిరుదు బహ్మన్ షా. సో అతని పూర్తి పేరు అలావుద్దీన్ హసన్ బహ్మన్ షా. ఇతను పరిపాలించింది 1347 to 1358. నెక్స్ట్, ది అరబిక్ వర్క్ ఆఫ్ అల్ బెరూని దట్ గేవ్ ఎన్ అకౌంట్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్ ఈస్ కాల్డ్. మనకి అల్ బెరూని అని ఒక కవి ఉంటాడండి, చరిత్రకారుడు, కవి అని చెప్పుకోవచ్చు. ఇతను ఒక గ్రంథం రాస్తాడు. ఆ గ్రంథంలో మనకి భారతదేశానికి సంబంధించి అప్పట్లో సామాజిక రంగా ఏ విధంగా ఉంది, రాజకీయంగా ఏ విధంగా ఉంది, ఆర్థికంగా ఏ విధంగా ఉంది అని చెప్పి మన భారతదేశ అంటే మధ్య భారతదేశానికి చెందిన చరిత్ర చాలా వరకు మనకి ఆ గ్రంథం నుంచి లభిస్తుంది, ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది.
అది ఆ గ్రంథం పేరు ఏమిటి అంటున్నాడు. సో అల్బెర్నీ అనే అతను రాసిన గ్రంథం పేరు కితాబ్ అల్ హింద్. సో కితాబ్ అల్ హింద్ అనే గ్రంథంలో మనకి భారతదేశానికి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ అనేది లభించింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇదిగోండి. అల్బెర్నీ అనే అతను ఒక అరబ్ దేశం స్కాలర్. ఇతను ఒక ఫిలాసఫర్, మ్యాథమెటిషియన్ ఎట్సెట్రా. ఇతను మొహమ్మద్ గజ్నీతో పాటు వస్తాడండి. మొహమ్మద్ గజ్నీ భారతదేశం పైకి వస్తాడు కదా దండెత్తడానికి. అయితే మొహమ్మద్ గజ్నీతో పాటు ఇతను అల్బెర్నీ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇతను కితాబ్ అల్ హింద్ అంటే ఇతను భారతదేశం మొత్తం సందర్శించిన తర్వాత భారతదేశం పైన కొంత అవగాహన తెచ్చుకున్న తర్వాత భారతదేశం పైన ఒక గ్రంథం రాయాలని చెప్పి అనుకుంటాడు. ఆ గ్రంథం రచిస్తాడు. ఆ గ్రంథానికి కితాబ్ అల్ హింద్ అనే పేరు పెడతాడు. కితాబ్ అల్ హింద్ అంటే ఏ బుక్ ఆన్ ఇండియా అని. సో ఆ గ్రంథంలో మనకి చరిత్ర గురించి చాలా తెలుస్తుంది. అప్పట్లో ఉన్న చరిత్ర ఏ విధంగా ఉండేదో చాలా వరకు మనకి తెలుస్తుంది. 589th క్వశ్చన్. బులంద్ దర్వాజా ఇస్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు అంటున్నాడు. బులంద్ దర్వాజా ఎక్కడ ఉంది అంటున్నాడు. బులంద్ దర్వాజా మనకి ఫతేపూర్ సిక్రీ పట్టణంలో ఉంటుందండి. అయితే ఈ ఫతేపూర్ సిక్రీ పట్టణం ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. సో బులంద్ దర్వాజా ఎక్కడుంది అంటే మనము ఉత్తరప్రదేశ్లో ఉంది అని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్. చార్మినార్ వాస్ బిల్ట్ మే. మనందరికీ సుపరిచితం హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే చార్మినార్ అనమాట. సో మరి అటువంటి చార్మినార్ని ఎవరు నిర్మించారు అన్నట్టు అంటున్నాడు. మనకి గోల్కొండ రాజులు పరిపాలించారు. ఆ గోల్కొండ రాజుల్లో ఒక రాజు పేరు మొహమ్మద్ కులీ కుతుబ్ షా. ఇతను చార్మినార్ని నిర్మించడం జరిగినది. సో మొహమ్మద్ కులీ కుతుబ్ షా బిల్డ్ చార్మినార్. 591st క్వశ్చన్ అండి. దారా షికో వాస్ కిల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ హిస్ బ్రదర్. ఎవరు అంటున్నాడు. మనకి షాజహాన్కి ఇద్దరు పిల్లలు ఉంటారు, దారా షికో, ఔరంగజేబ్. చాలామంది పిల్లలు. అయితే ఇద్దరు పిల్లల్లో రాజ్య సింహాసనం ఎవరు చేజెక్కించుకుంటారని చెప్పి ఇద్దరి మధ్యన వైరాగ్యం అనేది ఉంటుంది. ఇద్దరి మధ్యన పోరు అనేది జరుగుతూ ఉంటుంటుంది. అయితే ఈ పోరులో ఔరంగజేబు దారా షికోని చంపివేస్తాడు. సో దారా షికో తన సోదరుడితో గొడవపడి చంపబడతాడు. ఎవరితో అంటే తన సోదరుడితో. ఎవరు ఆ సోదరుడు అంటే ఔరంగజేబ్. సో దారా షికో ఔరంగజేబ్తో కాన్ఫ్లిక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి చంపబడతాడు. 592nd క్వశ్చన్. విచ్ డైనాసిటీ కేమ్ టు పవర్ ఇన్ ఇండియా ఆఫ్టర్ ద తుగ్లక్ డైనాసిటీ. తుగ్లక్ రాజవంశం తర్వాత భారతదేశంలో ఏ రాజవంశం అధికారంలోకి వచ్చింది? మనకి ఢిల్లీ పరిపాలించిన రాజుల్ని ఢిల్లీ సుల్తాన్స్ అంటాము. ఢిల్లీ సుల్తాన్స్ని మొత్తం 5 రాజవంశాల వారు పరిపాలించారు. వారు ఎవరు అంటే మొదటగా బానిస వంశము అంటే స్లేవ్ డైనాసిటీ తర్వాత వచ్చిన రాజవంశం వారు ఖిల్జీ డైనాసిటీ. వీళ్ళని కొన్ని బుక్స్లో ఖాల్జీ అని కూడా అంటారు. ఏదన్నా కరెక్టే. వీళ్ళ తర్వాత వచ్చిన రాజవంశం వాళ్ళే తుగ్లక్ డైనాసిటీ. వాళ్ళ తర్వాత వచ్చిన రాజవంశం వారు సయ్యద్ రాజవంశము. తర్వాత పరిపాలించిన వారు లోధి రాజవంశము. అయితే ఇక్కడ ప్రశ్న ఏమడుతున్నాడు మనకి, తుగ్లక్ తర్వాత వచ్చిన రాజవంశం ఎవరు అంటున్నాడు. ఆన్సర్ సయ్యద్స్ అనమాట. సో సయ్యద్స్ అనేవారు భారతదేశంలో తుగ్లక్ రాజవంశం తర్వాత అధికారంలోకి వచ్చారు. 593rd క్వశ్చన్స్. శ్రీకృష్ణదేవరాయ మెయింటైన్డ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ది. కృష్ణదేవరాయలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించారు ఎవరు? ఫ్రెంచా, బ్రిటిషా, పోర్చుగీసా, డచ్చా. మనము విజయనగర సామ్రాజ్యం చూసినప్పుడు ఏమని చదువుతాము అంటే శ్రీకృష్ణదేవరాయలతో పోర్చుగీస్ వాళ్ళకి సత్సంబంధాలు ఉండేవి. వీళ్ళిద్దరి మధ్యన వ్యాపారం కూడా చాలా బాగా జరిగింది. కాబట్టి ఎవరితో అంటే పోర్చుగీస్ వాళ్ళతో అనేది రైట్ ఆన్సర్. 594th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్ ఈస్ ఇన్కరెక్ట్. ఇక్కడ యాత్రికులు వాళ్ళు ఏ దేశానికి చెందినవారు, ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. ఆ 4 ఆప్షన్స్లో 3 కరెక్ట్, ఒకటి ఇన్కరెక్ట్. ఏంటి ఆ ఇన్కరెక్ట్ అని అడుగుతున్నాడు. మొదటగా చూసుకున్నట్లయితే హ్యూయన్ సాంగ్ చైనా అంటున్నాడు. వెరీ ఇంపార్టెంట్ హ్యూయన్ సాంగ్. అండ్ వెరీ రైట్ కూడా. చైనా నుంచి వచ్చిన యాత్రికుడే అనమాట హ్యూయన్ సాంగ్ అనే యాత్రికుడు. ఇతను హర్షవర్ధన టైంలో వస్తాడు.
ఇబాన్ బటుటా మొరాకో, ఆఫ్రికా ఖండానికి చెందిన మొరాకో దేశం యొక్క యాత్రికుడు ఇబాన్ బటుటా. ఇతను మొహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలిస్తున్న సమయంలో భారతదేశానికి విచ్చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మెగస్థెనీస్ గ్రీక్, ఇది మనం ఆల్రెడీ చూసాం కదండి. మనకి అలెగ్జాండర్ నార్త్ వెస్ట్ ఇండియా ప్రాంతాన్ని జయించిన తర్వాత అక్కడ ఆ ప్రాంతంని సెల్యూకస్ నికేటర్ని రాయబారిగా తన ప్రతినిధిగా పెడతాడు. సెల్యూకస్ నికేటర్ యాక్చువల్గా ఎవరు? గ్రీక్స్ అనమాట. అతని ఆస్థానంలో ఉన్న మెగస్థెనిస్ని అప్పుడు ఇండియాలో ఈ సెంట్రల్ పార్ట్ను పరిపాలిస్తున్న వారు మౌర్యులు. మౌర్యాలో ఏ రాజు అంటే చంద్రగుప్త మౌర్య. సో ఈ చంద్రగుప్త మౌర్య వద్దకు రాయబారిగా మెగస్థెనిస్ని వెళ్ళమనిసి చెప్తాడు. అయితే మెగస్థెనిస్ వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉండడం జరుగుతుంది. మెగస్థెనిస్ తను ఏదైతే భారతదేశానికి సంబంధించి తను ఏదైతే చూశాడో, ఏదైతే అర్థం చేసుకున్నాడో దానిపైన ఒక గ్రంథం కూడా అంటే రాశాడనమాట. ఆ గ్రంథం పేరే ఇండికా. ఇండికా అంటే అప్పుడు వాళ్ళు ఇండికా నెవర్ ఇండియా అని, సో ఇండికా అంటే బుక్ ఆన్ ఇండియా అనమాట. సో మెగస్థెనిస్ గ్రీస్ కూడా రైటే. ఫాహీన్ మలేషియా అనేది రాంగ్. ఫాహీన్ కూడా చైనా యాత్రికుడు. కాబట్టి ఏది సరికానిది అంటే ఫాహీన్ మలేషియా అనేది సరికానిది, ఫాహీన్ చైనా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద సిటీ ఆఫ్ ఆగ్రా? ఆగ్రా నగర స్థాపకుడు ఎవరు అంటున్నాడు. ఫిరోజ్ తుగ్లక్కా, మొహమ్మద్ బిన్ తుగ్లక్కా, అలావుద్దీన్ ఖల్జియా, సికందర్ లోడినా. ఆగ్రా మనకు తెలుసు ఇప్పుడు ప్రస్తుతం చాలా ప్రధానమైన పట్టణము, యమునా నది ఒడ్డున ఉంటుంది ఆగ్రా అనే పట్టణం. ఈ ఆగ్రా పట్టణ నిర్మాత ఎవరు అనేది ప్రశ్న అడుగుతున్నాడు మనల్ని. సో ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించిన 5 రాజవంశాల వాళ్ళు ఎవరు అంటే స్లేవ్ బానిస వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ వంశము, లోడీ వంశము. లోడీ వంశంలో ఒక రాజు పేరే సికందర్ లోడీ అనమాట. అయితే సికందర్ లోడీ అనేతను ఆగ్రా నగర నిర్మాతగా మనం పేర్కొంటాము. తర్వాత మొఘల్స్ వస్తారు. మొఘల్స్లో బాబర్ కూడా ఆగ్రాలో చాలా కాలం ఉండడం జరుగుతుంది. కానీ ఆగ్రా పట్టణ నగర స్థాపకుడు అంటే మనం సికందర్ లోడీ అనే చెప్పాలి. దాని తర్వాత ఆగ్రా పట్టణం దగ్గరలో ఫతేపూర్ సిక్రీ అనే పట్టణాన్ని బాబర్ తర్వాత హుమాయూన్ తర్వాత అక్బర్ వస్తాడు. అక్బర్ ఫతేపూర్ సిక్రీ అనే పట్టణాన్ని నిర్మిస్తాడు. ఫతేపూర్ సిక్రీ ఎవరు అంటే ఇది అక్బర్. ఆగ్రా ఎవరు అంటే సికందర్ లోడీ అనేది కరెక్ట్ ఆన్సర్. 596th క్వశ్చన్, వెన్ డిడ్ ద రీన్ ఆఫ్ ఢిల్లీ సుల్తనేట్ కేమ్ టు ఎన్ ఎండ్ అంటున్నాడు. ఢిల్లీ సుల్తనేట్ పాలన ఎప్పుడు ముగిసింది? 1498, 1526, 1565, 1600 అని అడుగుతున్నాడు. మనకి ఢిల్లీ సుల్తనేట్ని పరిపాలించిన రాజవంశం వారు బానిస వంశం, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్ లోడీ. లోడీలో ఆఖరి రాజు ఇబ్రహీం లోడీ మనకి 1526లో మొదటి బ్యాటిల్ ఆఫ్ పానీపట్ జరుగుతుంది. ఈ యుద్ధం ఎవరెవరికి మధ్యలో అంటే బాబర్కు మరియు ఇబ్రహీం లోడీకి. ఇది పానీపట్ మైదాన ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి దీన్ని మనము పానీపట్ యుద్ధము అంటాము. ఈ యుద్ధంలో బాబర్ గెలుస్తాడు, ఇబ్రహీం లోడీ ఓడిపోతాడు. దాంతో ఢిల్లీ సుల్తాన్ అనేది అంతమవుతుంది. ఇక్కడ నుంచి మొఘల్ వంశం మొదలవుతుంది. అయితే ఇక్కడ ప్రశ్న, ఢిల్లీ సుల్తానేట్ ఎప్పుడు అంతమైంది అంటే ఎప్పుడైతే పానీపట్ యుద్ధం అయిందో దాని తర్వాత అంతమైపోయింది. ఎందుకు అంటే మెజారిటీ పార్ట్ ఆఫ్ ద ఇండియా మొఘల్స్కి వచ్చేస్తుంది బాబర్ చేతిలో. సో ఏ ఇయర్లో ఎండ్ అవుతుందంటే 1526 మొదటి పానీపట్ యుద్ధంతో ఎండ్ అయిపోతుంది అనమాట మనకి ఏది ఢిల్లీ సుల్తాన్ పాలన రాజ్యం. 597th క్వశ్చన్, హూ హ్యాస్ బిల్ట్ ద విజయ్ స్తంభ టవర్ ఆఫ్ విక్టరీ ఇన్ చిత్తోర్గఢ్? చిత్తోర్గఢ్ అంటే చిత్తోర్ అండి. దీన్ని రాజ్పుట్ రాజులు పరిపాలిస్తుంటారు. సో ఈ చిత్తోర్గఢ్ వద్ద కీర్తి స్తంభమును లేదా విజయ స్తంభం టవర్ ఆఫ్ విక్టరీని ఎవరు నిర్మించారు అంటాడు. రాణా కుంభా అనే రాజు కీర్తి స్తంభాన్ని నిర్మించడం జరుగుతుంది. 598th క్వశ్చన్, శ్రీకృష్ణదేవరాయ వాస్ ఏ కాంటెంపరీ ఆఫ్ అంటున్నాడు. మనకి దక్షిణ భారతదేశం కనుక చూసుకున్నట్లయితే శ్రీకృష్ణదేవరాయ ఉన్నప్పుడు ఎవరు కాంటెంపరీ? ఉత్తరంలో షేర్షానా, హుమయూన్, బాబర్, అక్బర్ అని అడుగుతున్నాడు. సో ఇతను శ్రీకృష్ణదేవరాయ అతను అరౌండ్ 1529 ఈ టైంకి చెందిన వ్యక్తి. సో ఈ టైంలో మనకి బాబర్ ఉండడం జరుగుతుంది మొఘల్స్లో. కాబట్టి బాబర్తో ఇతను సమకాలికుడు. బాబర్. 599th క్వశ్చన్,
వాట్ వాస్ ద నేమ్ ఆఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ హుమయూన్స్ టూంబ్? మాన్సింగ్, బారం ఖాన్, మిరాక్ మిర్జా, అబుల్ ఫజల్. హుమయూన్ సమాధి యొక్క వాస్తుశిల్ప పేరు ఏమిటి? ఆర్కిటెక్ట్ ఎవరు హుమయూన్ టూమ్స్ని డిజైన్ చేశారు, ఆర్కిటెక్ట్ ఎవరు అన్నట్టు అంటున్నాడు. వాస్తుశిల్ప పేరు ఏమిటి అంటున్నాడు. కాబట్టి ఆన్సర్ మిరాక్ మిర్జా అండి. హుమాయూన్ యొక్క భార్య రాణి గారు ఈ పర్షియా నుంచి మిరాక్ మిర్జా అనే ఒక వాస్తుశిల్పిని తేవడం జరుగుతుంది. అతని ఆర్కిటెక్చర్లో భాగంగా హుమయూన్స్ టూంబ్ అనేది నిర్మించడం జరుగుతుంది. 600th క్వశ్చన్ అండి. ఇన్ 1528 హూ డిఫీటెడ్ ది రాజ్పుట్స్ ఎట్ చండేరి? 1528లో ఎవరు చందేరిలో రాజపుత్రులను ఓడించారు అని అడుగుతున్నాడు ఇక్కడ మనల్ని. 1528 ఎవరు ఉంటారండి? బాబర్ ఉంటారు. సో 1528లో మనకి బాబర్ ఒక సైడ్, నెక్స్ట్ ఈ ఆఫ్ఘన్ రాజపుట్లు వీళ్ళందరూ ఒక సైడు, వీళ్ళకి హెడ్గా రాణా సంఘా ఉండడం జరుగుతుంది, మేవాడ రాజు. సో ఈ యుద్ధంలో బ్యాటిల్ ఆఫ్ చందేరిలో వీళ్ళు ఓడిపోవడం జరుగుతుంది, బాబర్ గెలవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు రాజపుట్లని ఓడించారు అంటే బాబర్ చండేరి వద్ద రాజపుట్లను ఓడించాడు. 1528లో ఎవరు చందేరిలో రాజపుత్రులను ఓడించాడు అంటే బాబర్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో దీంతో మనకి 600 క్వశ్చన్స్ అనేది కంప్లీట్ అయినాయండి. మీరు వీటిని ఎప్పటికప్పుడు నోట్స్లో మెయింటైన్ చేస్తూ రివైజ్ చేస్తూ ఉండండి. డెఫినెట్గా మనకి క్వశ్చన్స్ మన వీడియోస్ నుంచే వస్తాయి. సో ఈ రకంగానే ఇంకా మనం ముందుకు వెళ్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మనం ఈ పార్ట్లో 100 క్వశ్చన్స్ మనం చెప్పుకోవడం జరిగిందండి. సో నెక్స్ట్ పార్ట్లో మరొక 100 క్వశ్చన్స్ చెప్దాం. సో అలా మనం టోటల్ అన్ని బిట్స్ కూడా కవర్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో తప్పకుండా ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. దీనివల్ల ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటారు. ఓకే, సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ బాయ్.